శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన పూర్వజన్మ సుకృతం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. తన జీవితాన్ని మొత్తం ఆ దత్తాత్రేయుడికే అంకితం చేసినటువంటి శ్రీమతి రాజ్యలక్ష్మి శ్రీనివాస్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే చాలామందికి రాజ్యలక్ష్మి గారు బొడ్డుపల్లి అంటేనే ఎక్కువ మంది తెలుస్తుంది. అమ్మ ఈరోజు మనతో పాటు ఉండి వారి యొక్క అనుభవాల్ని ఎన్నో గ్రంథాల రూపంలో మనకు అందించారు. ఆ గ్రంథాలు రాయడానికి ప్రేరణ ఏంటి, ఆ గ్రంథాలు ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఆ దత్తాత్రేయుడి కృపని మనందరం పొందాలంటే ఏ విధంగా పొందాలి అనే విషయాలని ఈరోజు మనతో పంచుకోబోతున్నారు. అలాగే ఇది ఒక ఇంటర్వ్యూగా కాకుండా ఒక సత్సంగంగా మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం నాన్న. జయ గురుదత్త. ముందు ప్రార్థన చేసుకుందాం. అలాగే. కృతి సేవా గతిర్యాత్ర స్మృతిశ్చింతా స్తుతిర్వచః భవంతు దత్తమే నిత్యం త్వదీయా ఏవ సర్వదా. హే దత్తాత్రేయ ప్రభు, నా చేయబడు కర్మలన్నీయు నీ సేవలేగుగాక, నా వాక్కులన్నీయు నీ స్మృతిలేగుగాక, నా ఆలోచనలన్నీయు నీ స్మృతిలేగుగాక. దత్తాత్రేయ ప్రభు అలా అనుగ్రహించు. ఇది దత్తాత్రేయ స్వామికి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాసిన పుస్తకం అన్నమాట. ఈ దత్తాత్రేయ స్తోత్ర సంపుటి అనే పుస్తకంలో గులాడి మహారాజ్ గారి ఆశ్రమం వారి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శరదత్త కాకా మహారాజ్ గారి ఆజ్ఞపై తెలుగులో అనువదించమని ఆయన ఆజ్ఞాపించడంతో అది కూడా చాలా కాకతాళీయంగా జరిగింది. స్వామివారి అనుగ్రహం. మొత్తం పుస్తకం కంప్లీట్ అయ్యి మేము రాసేసిన తర్వాత శృంగేరి చిన్న స్వామి వచ్చి స్వయంగా ఆయన నేను ఇనాగరేట్ చేస్తానమ్మా అని చెప్పి పూనాలో ఆయన ఇనాగరేట్ చేయడం అనేది మేము ఆదిశంకరాచార్య కృపగా కూడా భావిస్తూ, ఇది దత్తాత్రేయ స్తోత్ర సంపుటి పుస్తకం. మొత్తం 50 స్తోత్రాలు, వాటి తెలుగు అనువాదాలు, స్వామివారు రాసిన దాదాపు ప్రతి స్తోత్రము రాసాము. దానిలో తెలుగు అనువాదం రాసాము. పద్మజ ప్రసాద్ వేదన మట్ల అక్కయ్య గారు నేను కలిపి ఈ పుస్తకం రాసేది. ఈ స్తోత్ర సంపుటి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? దాదాపు 4 సంవత్సరాల పైన అయింది నాన్న. దగ్గర 3,000-4,000 పుస్తకాలు అయిపోయినాయి మొత్తం రాసినట్లే. అంటే దీన్ని బాగా పారాయణం చేసిన వాళ్ళు, లేదంటే దీన్ని స్తోత్రాలు ప్రతిరోజు నిత్యం పఠించుకున్న వాళ్ళు మీకు చెప్తుంటారా ఇలా ఇంత బాగా చేయమని చెప్తాను నన్ను. ఎందుకంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి దీనికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో చెప్తూనే ప్రతి స్తోత్రము. మనకి ముందు ఏంటంటే లౌకికమైన కోరికలతో భగవద్భక్తి స్మరించడానికి మనసు ఒక రకంగా సహకరించదు. అందుకని స్వామివారు ఏం చేశారంటే మంత్రాత్మక శ్లోకాలని చెప్పి ప్రతి శ్లోకము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, తల్లిగా ఉండే పిల్లలకి ఆ స్తోత్రము, వివాహం కావాల్సిన వాళ్ళకి, సరస్వతి అనుగ్రహానికి, లక్ష్మీ అనుగ్రహానికి సమస్తమైన శ్లోకాలు రాసుకుంటూ వచ్చారు. వాటి మంత్రాత్మక శ్లోకాలని పేరు పెట్టారు. పెడుతూ మన అపరాధం తెలియకుండా కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు, వాటికి అపరాధ క్షమాపణ స్తోత్రం రాశారు. ఇది చదువుకోడి దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తానని చెప్పి అది చెప్తూనే తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రం బట్టి స్వామివారు ఎలా త్వరగా మనం స్మరిస్తే పలుకుతారు అన్న వాటికి స్తోత్రాలు రాశారు. ఇలా చాలా స్తోత్రాలు ఉన్నాయి దీనిలో. మొత్తం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు కూడా ఇవి. వేద నివేదినని, వేద పాదస్తుతి అని చిన్న చిన్న స్పోకెన్ లాంగ్వేజ్ లో, సంస్కృతంలోనే చాలా సరళమైనటువంటి భాషలో రాశారు. వాటన్నిటికీ స్వామివారి ఆజ్ఞపై తెలుగు అనువాదం జరిగింది. స్వామివారు మనల్ని ఎలా తొందరగా కరుణిస్తారు. ఆయనే కరుణిస్తే ఈ చదువులో వెనకబడడం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఏమి ఉండవు కదమ్మా. మరి అట్లాంటి స్వామివారు త్వరితగతిన మనల్ని కరుణించాలంటే దీంట్లో ఏ శ్లోకం ఉన్నదమ్మా? ముందు మనం ఏంటంటే నాన్న నిత్యం భగవంతుడు మనకి కనపడాలి అని అనుకోగానే మన పక్కనే వచ్చి కూర్చుంటారని వాసుదేవానంద సరస్వామి గారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వచ్చి స్మతృగామి, పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి స్వామి స్మతృగామి. తర్వాత భక్త సులభుడు, ఆది గురువు, సద్గురువు, అన్ని మార్గాలకి సమస్తమైన మార్గాలకి ఆయన సద్గురువు. కాబట్టి ఏ మార్గం వాళ్ళైనా దత్తాత్రేయ స్వామిని ఒకసారి స్మరించుకోవాల్సిందే, ఆయన కృప పొందాల్సిందే. మనకి తెలిసినట్టు ఆదిశంకరాచార్య కానీ, అన్నమయ్య గారు కానీ, వీళ్ళందరూ, అన్నమయ్య గారు కూడా ఎన్ని కీర్తనలు రాసినా దత్తాత్రేయ స్వామి ఒక కీర్తనతో ఆయన చేశారన్నమాట. ఆది గురువువి అని ఒక అద్భుతమైనటువంటి పాట కీర్తన రాశారు. ఆదిశంకరాచార్య కూడా 1000 నామాలు స్వామివారి కనపడంగానే 1000 నామాలు స్మరించారు. అలాగే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పినట్టు
ఆయన వెళ్ళిందే దత్తగృహలోకి వెళ్ళిపోయి మానేయారన్నారు కానీ ఇక్కడ సమాధి చెందారని మటుకు ఎక్కడ చెప్పు. సమాధి స్థానం ఉంది ఆయన చివరి పాయింట్ దాకా వెళ్ళింది తెలుసు అందరు. తర్వాత ఏమైపోయారో ఆయన స్పష్టంగా ఆయన ఉపన్యాసాల్లో కూడా చెప్పున్నారు. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎవరైనా స్మరించాల్సిందే. దీనిలో సమస్తమైనటువంటి శ్లోకాలు ఉంటాయి అన్ని. స్వామివారి వర్ణన ఉంటుంది మనకి ధ్యానానికి పనికొస్తుంది. తర్వాత తెలియక చిన్న చిన్న అపరాధాలు చేస్తే అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుంది. అలాగే మంత్రాత్మక శ్లోకాలు ఉన్నాయి. తర్వాత స్వామివారి స్తవం ఉంది. 5 శ్లోకాలతో శ్లోకాలు ఉన్నాయి. తర్వాత నారద మహర్షి రాసింది. ఇవన్నీ రాస్తూ తాడేపల్లి రఘువీణ శాస్త్రి తాతగారు రాసినటువంటి సుప్రభాతంతో ముగించాం. చాలా అద్భుతంగా ఉంటుంది తాతగారి సుప్రభాతం అనమాట. ఆయన చెప్తారు. ఆయన ఎట్లా రాస్తారంటే 15 పంచదశ శ్లోకాలను రాస్తారు సుప్రభాతం. మొదటి శ్లోకం వచ్చి సహ్యాచలాది హస్మాంత బంధురత్న రత్న ప్రభాస్య తను కాంతి శరీరమాన మాన ప్రమాద మధ్వర్జిత తాపదూర దూరాపవర్జిత మోహన సజ్జితేహం అంట. అంటే ఏంటంటే బంధువులందరిలోకి సహ్యాద్రి పర్వతం నుంచి వచ్చినటువంటి ఓ బంధురత్నమా అంటే పిలుస్తారు. ముందు బంధువుల్లో రత్నం లాంటి వాట ఎక్కడున్నాడంటే సహ్యాద్రి పర్వతం మీద ఉన్నాడు అంటూనే ఎట్లా ఉన్నారంటే ఆయన రత్న ప్రభ వలె స్వచ్ఛమైనటువంటి శరీర కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడా, ఆయన దుర్గుణాలు లేని వారికి అందేవాడా అన్నారు ఆయన. అంటే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా కావాలో చెప్తున్నారు దత్తానుగ్రహం కావాలంటే. నమస్కరించేటి భక్తుల మోహమును పోగొట్టేవాడా, మాయామోహాలు ఉంటాయి కదా అవన్నీ పోగొట్టేవాడా దత్తాత్రేయ స్వామి. ఆయన సుప్రభాతాలు అలాంటి నేను నీవాడనని గుర్తు చేస్తూ ఉంటాను. ఇలా చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో కూడా 2 శ్లోకాలు పెట్టాను. ఇదంతా రాసిన తర్వాత మాకు గుళావళి మహారాజు ఆశ్రమంలో నేను కూర్చొని ఉన్నాను. కూర్చొని ఊరికి 2-3 స్తోత్రాలు తెలంగాణ వాదం చేసుకొని చదువుకుంటున్నాను. చదువుకుంటుంటే వచ్చి పాదాలు కనపడ్డాయి నాకు ముందు. అది చూస్తే కాషాయము పాదాలు ఉన్నాయి. పట్టుకొని నమస్కరించుకొని తలెత్తి చూస్తే పిఠాతి బతుకాలి. ఇదే భాష అన్నాను. తెలుగండి అన్నాను. నాతో పాటు రా నీతో పనుంది అన్నాడు. ఆయన ఎంతో పిలిస్తే ఏదో మాయలాగా అనమాట తీసుకెళ్లి మేడ మీదకి తీసుకెళ్లారు. పెద్ద లైబ్రరీ ఉంది. ఒక 3000 పుస్తకాలు దాకా ఉన్నాయి. ఇవన్నీ చూసిరా నేను క్వశ్చన్లు వేస్తాను కొన్ని. నిన్న క్వశ్చన్ అంటే భయపడతాం కదా పీఠాధిపతి గారు ఏమడుగుతారో శాస్త్రాలు అని చూసుకుంటూ వెళ్ళి వచ్చి కూర్చున్నారు. అన్ని చూసావా అన్నారు. చూసానండి 3000 పుస్తకాలు చూసాను. ఏమేం భాషలో ఉన్నాయన్నారు. సంస్కృత, మరాఠీ, తమిళ్, కన్నడ అక్కడ పుస్తకాలు. మీ తెలుగుది ఏమన్నా ఉందా అన్న. లేదండి అన్నారు. తెలుగు లేదన్నారు. అంటే మరి పిఠాపురం మీ తెలుగైనే కదా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్నారు. అవునండి అన్నారు. మరి తెలుగు కూడా ఉండాలి కదా లైబ్రరీలో అన్నారు. ఉండాలండి అన్నాను. మరి రాయాలి కదా అన్నారు. మరి రాయి మొదలుపెట్టు అన్నాను. మనకేం శక్తి ఉంటుంది. కాదు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాయించుకుంటారు, ఆ విషయం నువ్వు వదిలే రాసుకుంటూ వెళ్ళు అన్నాను. ఆయన ఏ ముహూర్తాన్ని అనుగ్రహించారా కానీ రాయడం జరిగింది. దత్తాత్రేయ స్వామి స్తోత్రాలన్నీ తీసుకొచ్చి తెలుగు అనువాదం చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళు తెలుగు అర్థం చేసుకుని తర్వాత స్తోత్ర పారాయణలు చేయడం మొదలుపెట్టి సాధ్యమైనంత వరకు కష్టాల నుంచి తెలుగుతూనే ఉన్నారు. ఆనందం భావం ఎక్స్ప్రెస్ చేస్తుంది. భజనామృతం నాన్న. ఇది పుస్తకం వెనక చాలా ఇది ఉంది, అద్భుతమైన కథ ఉంది. మహాత్ముల పరిచయం రాసేటప్పుడు నారాయణ మహారాజు గారు అని చెప్పి భరద్వాజ మహర్షి నోటి నుంచి విన్నాను. భరద్వాజ మహర్షి గారి చరిత్ర ఒక పుస్తకంలో కూడా 2-3 సార్లు ఈయన గురించి రాస్తున్నారు. ఆ రాసింది మాస్టర్ గారు నాకు అప్పుడే చిన్నప్పుడే పడింది. ఈయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మహాత్ముల పరిచయంలో సంపూర్ణంగా రాశాను. గృహస్థ ఆయన మాలాక గృహస్థ కాబట్టి ఎలా తరించచ్చు మనకి కొంచెం మార్గదర్శకం అవుతుంది కదా అన్నట్టు ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నృసింహవాడిల్లో పాడేటువంటి భజన్స్ పల్లకి ఉత్సవంలో కానీ ఏమైనా ప్రత్యేక దినాల్లో కానీ పాడేటువంటి భజన్స్ అన్ని ఆయన వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాశారు. ఆయన దత్తాత్రేయ స్వామి ఎదురుగ్గా కూర్చోబెట్టుకొని రాశారు. ఆయన రాసినవి రాత్రిపూట భజన్స్ పాడేవారు. నృసింహవాడిలో ఈ పాదుక మందిరంలో కూర్చొని మనోహర పాదుక మందిరంలో కూర్చొని పాడుతూ ఉంటే దత్తాత్రేయ స్వామి బాస్పెట్లు వేసుకొని కూర్చొని ఎదురుగా ఈయన భజనలు పాడేంతసేపు తన్మయత్వంతో ఊగేవారు. ఆయన కోల్హాపూర్ అమ్మవారి మీద కూడా రాశారు. భువనేశ్వర అమ్మవారు కూడా పిలిపించుకొని రాయించుకున్నారు. నీ భజనలు అంతా మమ్మల్ని కదిలిస్తున్నాయి, మా మీద కూడా రాయంటారు. కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు కూడా రాయించుకున్నారు.
భువనేశ్వరి మాత అని ఉంది, భిల్లువటి అనే ప్రాంతంలో కొండ ఉంటుంది, కొండ గుట్ట మీద ఉంటారు ఆవిడ. పురాతన దేవాలయం అది భువనేశ్వరి మాత. ఆవిడ కూడా రాయించుకున్నారు. అంత అద్భుతంగా ఉండేవి. దత్తాత్రేయ స్వామి కదిల్చాయి అంటే ఈ భజనలు నాకు కావాలి అని పట్టుకున్నాను. 2 ఏళ్ళు దొరకలా. ఏంటో ఇది భగవత్ సంకల్పంలో నుంచి వచ్చినట్లేదు, నా సంకల్పంలో నుంచి కాబట్టి ఇంత దొరకట్లేదు అనుకున్న తర్వాత చూద్దాం స్వామివారు ఏదో ఒక రూపంలో పంపిస్తారనుకొని వచ్చిన తర్వాత పునాలో ఒక దత్తాత్రేయ స్వామి అంతా మాకు మాట్లాడుకుంటూ ఉంటాం. భక్తుడి గురించి ఎక్కువ సత్సంగం, ఫోన్లే ఎప్పుడు కలవలేదు ఎవరిని. అభయ ఆచార్య అనేటువంటి అన్న ఉన్నారు. ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా నృసింహవాడిలో పూజారులే. ఆయన దగ్గర కూడా చాలా దత్తాత్రేయ స్వామి సాహిత్యం ఉంటుంది. ఉన్న తర్వాత ఆయన అన్న ఇంకా దిగంబర దత్త అనే ఒక అన్న, అందరు అన్నలు ఉంటారు. వాళ్ళంతా ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళేవాడు. ఒకసారి సడన్ గా గిరినార్ వెళ్ళి మందిరంలో కూర్చున్నారట. కూర్చోగానే వాళ్ళు అనుకున్నారట, అరే మనం అంతా ఎప్పుడు చెప్పొస్తాం కదా అలా రాజ్యలక్ష్మిని, సరే చెప్పకుండా వచ్చామే అని స్వామివారి ముందు అందరూ ఒకేసారి రాజ్యలక్ష్మి అన్నారు. అరే ఏదో ఉంది అనుకొని కిందకి రాగానే, ఎందుకమ్మా గుళ్ళో నీ పేరు వచ్చింది మా అందరికి అని. దత్తుడికి చెప్పుకున్నాలే అన్నా, ఆయన చూసుకుంటారు. కాదమ్మా ఏంటో చెప్పు అన్నాను. ఇట్లా నరసింహవాడి భజన్స్ కోసం, దీనికోసమా నా దగ్గర ఉందమ్మా అని చెప్పి ఆయన బుక్ ఇచ్చేసారు. మా మరాఠీలో భజన్స్ అన్నమాట. వాటి భావన అన్న చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అసలు ఆ భజన్స్ ఉంటాయి, అసలు ఆ చల్లటి గాలి తగులుతుంది నరసింహవాడిలో. స్వామివారి మనోహర పాదుకలు పాదుకల యొక్క రహస్యమే ఒక చాప్టర్ రాసింది నరసింహవాడి. అది చంద్రకాంతశలతో చేసినటువంటి పాదుకం. నిరంతరం చంద్రుడిలాగా చల్లదనం, అక్కడ కూర్చుంటే మనసు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే అది మనోహర పాదుకలు దాని పేరు. శ్రీ కూడా పెట్టారు మనోహర పాదుకలు. అక్కడ కూర్చొని భజన్స్, పల్లకి ఉత్సవంలో పాడేటువంటి భజన్స్, పర్వదినాలు విపరీతంగా ఉంటాయి నాకు. ఆ పర్వదినాల్లో వేరే భజన్స్ పాడతారు. ఆ భజన్స్ అన్నీ కలిపి వాటికి తెలుగు భావం రాసుకుంటూ వచ్చి చివరిలో నృసింహవాడి ఇతిహాసం అని చెప్పి అసలు అవగాహన కల్పించడానికి నృసింహవాడి కల్పిస్తూ నారాయణ మహారాజు గారు, వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ముందు అసలు మొత్తం అసలు ఆ భజనలు తెలుగు భావం చదివిన వాళ్ళు, అమ్మ ఇంత అద్భుతంగా ఉంటాయా దత్తాత్రేయ స్వామి భజన్స్ అంటారు. కష్టపడి నేర్చుకున్నారు. గురుచేత్ర హారతి, దీనిలో గురుచేత్ర కూడా హారతి ఉంది, పూజా పద్ధతి ఉంది, అవి కూడా రాశాను. గురుచేత్ర ముందు పూజ చేయడము, ఎలా పూజ పెట్టి టేబుల్ మీద ఎలా చేయాలి, ఆ వివరాలు కూడా అన్ని వస్తాయి మీకు భజనామృతంలో. మీరు చేస్తుంటారమ్మా భజన? నాకు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటే ఇష్టం. తర్వాత ఆ భజన్స్ కి నాన్న మనకి పాడుకునే రానప్పుడు మాణిక్య ప్రభు సంస్థానం వాళ్ళు మొత్తం పాడారు. వాళ్ళు ఆ మాణిక్య ప్రభు సంస్థానం ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ జన్మతః సంగీతం వస్తుంది. వాళ్ళ భజన్స్ ఉన్నాయి, ఎవరైనా వినొచ్చు. నరసింహవాడి భజన్స్ అన్ని వాళ్ళు పాడున్నారు. అప్పుడప్పుడు వింటుంటాను నేను బాగా. బ్రహ్మచారి దత్త అని చెప్పి అసలు వాళ్ళకి మ్యూజిక్ కాలేజీ ఉంది, మీకు యూట్యూబ్ లో ఉన్నాయి స్వామివారి భజన్స్ మొత్తం. కొన్ని పాటలు ఉన్నాయి నాన్న అసలు మరాఠీలో, జయదేవ ఏకనాథుడు గాని దత్తాత్రేయ స్వామి మీద రాసినవి. అసలు వింటే అసలు తీవ్ర సమాధి స్థితి కలుగుతుంది. మరాఠీ కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి నాకు భావం, అభాంగాలు అలా రాశారు దత్తాత్రేయ స్వామి. ఆ సాహిత్యం అంతా మన తెలుగులోకి వస్తే ఇంకా అద్భుతంగా రావాలన్న, ఇంకా రావాలి. అసలు చాలా ఉంది. అసలు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఒకటి అంటారు, దత్తాత్రేయ స్వామి గురించి బాగా వర్ణిస్తున్నారంటే స్వామివారు బాగా సాహిత్యాన్ని ఇస్తున్నారు, మాకు సంపూర్ణ అవగాహన కలుగుతుందంటే, నాకే అవగాహన కలగలేదు మీకేం అర్థమైపోయింది అంటారు ఆయన. అంటూ ఒకటి అంటారు, వేదాలు కూడా వర్ణిద్దామని వెళ్ళి మొగబోయి వచ్చాయి అంటారు. వాళ్ళు జల్దరిస్తుంది అలాంటి మాటలు విన్నాం. ఆయనే అన్నారు వేదాలు కూడా వర్ణిద్దామని అన్ని పదాలు కూడబెట్టుకుని వెళ్ళి మోగబోయి వచ్చేసాయట. అద్భుతమైనటువంటి ఆ స్వామివారిని చూసిన తర్వాత మాట ఏం లేదు, అవి కూడా వర్ణించలేక వచ్చేసాయి అన్నారట. ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, ఇప్పుడు గురు చరిత్ర, ఇట్లా 2 ఉన్నాయి కదమ్మా. దత్తభక్తులు అన్నప్పుడు ఈ 2 పారాయణం చేస్తే బాగుంటుందా, లేదంటే ఎవరు దీన్ని? ఏ పుస్తకం దొరికిన దత్తాత్రేయ స్వామి మనకి అవగాహన పెరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. అయితే ఏంటంటే భరద్వాజ మహర్షి గారు ఒక విషయం చెప్పారు, ఒక శాస్త్రం గురించి మనం వినాలనుకోండి, ఆ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు,
అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు, అది దర్శించిన వాళ్ళు చెప్తే వినండి అంటారు. ఉమ్, త్రిపుర రహస్యం ఏ పుస్తకం చదవాలండి అంటే ఉమ్, రమణ మహర్షి ఆదేశంతో, కావ్యకంఠ గణపతి ముని గారి ఆధ్వర్యంతో ఉమ్, ఒక మొత్తం మహానుభావుడు రాసినటువంటి త్రిపుర రహస్యం తెచ్చుకోండి. ఉమ్, అర్థం కాలేదా, పూజలో పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకోండి, ఉమ్, ఆ ఫలితం చదివిన ఫలితం వస్తుంది. చంద్రశేఖరేంద్ర స్వామి గారు తాతగారు నాన్నగారు రాసినటువంటి రామాయణ గ్రంథాల గురించి వివరిస్తున్నప్పుడు ఒక సెట్ ఇక్కడ పెట్టు అంటారట చంద్రశేఖరేంద్ర స్వామి. ఉమ్, ఎందుకంటే మీకు తెలుగు లిపి రాదు కదా, అరబం కదా మీరు చదివేది, చంద్రశేఖరేంద్ర స్వామి గారు చదవాలట్రా, వాటిలో సాక్షాత్తు రాముల వారు ఉమ్, ఇక్కడ పెట్టిపో, రోజు పువ్వు పెట్టుకుంటా అన్నారు. ఉమ్. అందుకే నేను అంటాను, తత్వదర్శకులు చెప్పినటువంటి పుస్తకాలు చదవండి. ఉమ్, ఆ వాళ్ళు తత్వ దర్శనాన్ని, ఇప్పుడు వాసుదేవానంద సరస్వామి గారు గురు చరిత్ర ఉందనుకోండి, అది చదివితే చాలు. అవును. మాస్టర్ గారు సాయిలామృతంలో స్పష్టంగా రాస్తున్నారు, వాళ్ళ పుస్తకాలు చదవండి అని. మాస్టర్ గారు సాయినాథుడిని వర్ణించినట్టు ఎవరు వర్ణించలేరు ఉమ్, కదా. అలా తత్వదర్శనం చేసినటువంటి వాళ్ళు గ్రంథాలు చదివితే తెలియకుండానే వాళ్ళు దర్శించి రాశారు కాబట్టి నాన్న, ఉమ్. ఆ పుస్తక ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు ఏదైనా సమాధానం కావాలో ఆ సమాధానం వాటిలో దొరుకుతుంది. అంటే దత్త పరంపర గురించి ఒకసారి మీరు చెప్తే వినాలని ఉంది. దత్తాత్రేయ స్వామి పరపరన అయితే నేనైతే నాన్న దత్తాత్రేయ స్వామి చరిత్ర మొత్తం తీసుకొని ఉమ్, కలియుగానికి ముందు కలియుగం తర్వాత రెండుగా విభజించేశాను. ఉమ్, లేకపోతే అది మహామహా ఇంత పెద్ద గ్రంథాలు అవును. అయిపోతాయి. కలియుగానికి ముందు వచ్చేసి మనకి ఏమున్నాయి అంటే అవతారాలు, అసలు ఫస్ట్ పరబ్రహ్మే దత్తాత్రేయ స్వామిగా చెప్తారు. ఉమ్, ఎందుకంటే ఏ గుణాలు లేనటువంటి ఆయన, ఉమ్, ఏ గుణాలు లేనటువంటి ఆయన కాబట్టి, ఆయన నుంచి పుట్టినవి త్రిగుణాలు కాబట్టి ఆ. గుణాతీతుడు దత్తాత్రేయ స్వామి గురించి అప్పుడు మీరు అది వింటూ ఉంటే పరమాత్మ లక్షణాలు ఆయన. ఆ. కాబట్టి సృష్టి దత్తాత్రేయ స్వామి నుంచి పుట్టిందనే చెప్తాను నేను, నా అనుభవం కూడా. పుట్టినప్పుడు త్రిగుణాలుగా పుట్టడం, ఒక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ మహాగోళం విశ్వ కేంద్రం ఆయన అయితే, దాన్ని మన ఒక సామాన్యమైనటువంటి భక్తులు వీళ్ళందరూ అంతటి తత్వాన్ని తరింపచేయడానికి భూమి మీదకి దాటానికి అత్రి మహర్షి కారణం, ఆయన తపస్సు కారణం. ఆ దత్తాత్రేయ తత్వాన్ని భూమి మీదకి తెచ్చింది అత్రి అనసూయలు. వాళ్ళ అత్రి అనసూయల గురించి దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉండే ప్రథమ మన్వంతరంలో, మన్వంతరాలు కదా మనకి 4 యుగాలు కలిపి ఒక మన్వంతరం. ప్రథమ మన్వంతరంలో బ్రహ్మని సృష్టించి విశ్వాన్ని సృష్టించమని చెప్పినప్పుడు, విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల వేదాన్ని మర్చిపోయారని బ్రహ్మదేవుడికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆ వేదాలు గుర్తు చేశారని చెప్తారు. బ్రహ్మదేవుడికి గురువు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు, రామాయణం కన్నా ముందు ఆయనకి గురువు. ప్రహ్లాదుడికి గురువు. తర్వాత యదురాజు, యదువంశంలో ప్రథముడు యదురాజు గారు, ఆయనకి గురువు. తర్వాత ఇట్లా చూసుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామికి పుట్టి ఎన్నేళ్ళు అయిందంటే సృష్టి ప్రారంభం నుంచి వారు ఉన్నారు. ఉంటూ ఆయన వేదాలు చెప్తూ సద్గురు రూపంలో వచ్చే మన పక్కనే కూర్చొని వివరించడం. బిడ్డలంటే అంత ప్రేమ, అర్థం కాదు కదా, మొత్తం అందరికీ అర్థం కాదు. సద్గురువే మన పక్కకి రకరకాల రూపాల్లో వస్తూ, ఏ మార్గమైనా తీసుకున్నా మీరు రకరకాల మార్గాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని సాంప్రదాయాలు తీసుకున్నా ప్రతి మార్గంలోనూ సద్గురువే పక్కన కూర్చొని చక్కగా వివరించి తరించేదాకా మన పక్కనే ఉండేటువంటి సద్గురు. ఎట్లా ఉంటారంటే మన పక్కన ఉన్నా కూడా వాసుదేవానంద సరస్వామి చెప్పిన తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు అన్ని ఆయనే. ఈ కలియుగంలో వచ్చేటప్పటికి షోడశ దత్తావతారాలు కలియుగానికి ముందు వస్తాయి. షోడశ దత్తావతారాలు, షోడశ దత్తావతారాలు మొత్తం. దానిలో కూడా చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి ఒక్కొక్క అవతారం రావడానికి. అవి కూడా లౌకికమైన కోరికలు తీరుస్తాయి. వాటి గురించి కూడా రాస్తున్నాను. క్షేత్రాలుగా ఉన్నాయేమో ఇప్పుడు. క్షేత్రాలుగా కాదు నాన్న, మీకు ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటూ రాకముందు గురు చరిత్ర లేదు. దత్తావతార సాహిత్యం ఉంది, బట్ దత్తావతార సాహిత్యం ఉంది, అది మోల్డ్ అయింది గురు చరిత్ర కింద. దత్త పురాణం తీసుకున్న అట్లా కార్తవీర్యార్జునుడు వీళ్ళందరికీ ఆత్మ యోగ తత్వాలు ఈ బోధలన్నీ చేసినటువంటి దత్తాత్రేయ స్వామి ఆ రూపంలో ఉన్నారు. తర్వాత ఈ కలియుగంలో రాకముందు షోడశ దత్తావతారాలు పూజ చేసేటువంటి అనేక గ్రామాలు నాకు తెలుసు. నృసింహవాడి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. విశ్వంభర ఏకనాథుడు అని మనకు తెలిసిన జనార్దన ఏకనాథ స్వామి కూడా విశ్వంభరావధూత దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందినటువంటి ఆయన. షోడశ దత్తావతారాలు పూజ చేశారు దత్తాత్రేయ స్వామి. గురు చరిత్ర వచ్చిన తర్వాత
గురు చరిత్ర అనేది కూడా ఒక మార్గం అయింది. పారాయణ పూజలు సులభతరం అయింది. ఆ విశ్వంభరావదూత దానిలో కూడా అనేక స్తోత్రాలు ఉన్నాయి. అట్లా 16 రకరకాల 16 అవతారాలు పోషించి సేవించి ఉద్ధరణులైనటువంటి మహాత్ములు చాలా మంది ఉన్నారు. మాహురిగడ్లో కూడా ఆనందదత్త సాంప్రదాయం అని చెప్పి ఇవన్నీ పాతవే, బాగా పాత ఉన్నాయి. అఖాడ, ఆనంద, అద్వైత, మహానుభావ, ఆనంద మహానుభావ సాంప్రదాయం, నిసర్గ, తర్వాత వాకారి, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. దత్తాత్రేయ సాంప్రదాయంలో పూర్వం నుంచి రూపాంతరం చెందుతూ వచ్చాయి. సులభతరం కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి అన్ని సాంప్రదాయాలు. రకరకాల సాంప్రదాయాలు అప్పట్లోనే పూజించారు. కలియుగానికి వచ్చేసేటప్పటికి నవనాథులు మొత్తం నవనాథులు దత్తాత్రేయ సాంప్రదాయంలో. వారి తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి, ఇట్లా. అంటే శ్రీపాద శ్రీవల్లభులు ప్రామాణికంగా మనం మొదటిగా కలియుగంలో ప్రథమం కాదు, అదే నవనాథుల తర్వాత ప్రథమం. నవనాథుల తర్వాత వారు ఈ రూపంలో వచ్చారని చెప్తున్నారు. దానికి ముందు విష్ణుదత్తుడికి దత్తాత్రేయ స్వామి కనపడి నీ కడుపునే జన్మిస్తానని చెప్పినప్పుడు ఆ జన్మలో వారికి పిల్లలు లేక వారే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తండ్రిదండ్రులుగా వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారం వచ్చింది. అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు వారు వచ్చారు. ఆ తర్వాత నృసింహ సరస్వతి ఇక్కడ నృసింహ గానగాపురం కారంజాలో పుట్టారండి. కారంజాలో మహారాష్ట్రలో కరంజాలో పుట్టారు. పుట్టి సంపూర్ణ సన్యాసాశ్రమం అయింది. సన్యాస ధర్మాలన్నీ పునరుద్ధరించుకుంటూ దేశ పర్యటన చేస్తూ అనేక మంది శిష్యులను తయారు చేసి ఉద్దండులైనటువంటి వాళ్ళని అంతర్ధానం అయ్యారు. ఆయన శరీరాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లేవు, నృసింహ సరస్వతి స్వామికి లేవు. ఆ తర్వాత వచ్చేటువంటి అవతారాలకి సమాధులు ఉన్నాయి. మీరు మహాత్ముల పరిచయం అని ఒక గ్రంథాన్ని అందించారు కదమ్మా, అంటే అది ఎందుకు మీరు అంటే అది గ్రంథ రూపంలో ఇవ్వాలని అనుకున్నారా? అందరి గురించి కేవలం పుస్తకం రాద్దామని వాళ్ళ గురించి తెలుసుకున్నారా, లేకపోతే మీకు ప్రేరణ ఎలా? ప్రేరణ ఎలా అంటే నాన్న చిన్నప్పుడు మహాత్ముల దగ్గర దాదాపు పెరిగిన వాళ్ళం. అట్లా అంటే మనకి చిన్నప్పుడు చూపించి ఇలా అవ్వాలి అని చెప్తుంటారు కదా చిన్నపిల్లలకి. మేము చిన్నప్పుడు చూసి రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస, తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇంటి నిండా ఈ ఫోటోలే ఉండేవి. అందుట్లో నాన్నగారు ఎకిరాల కృష్ణమాచార్య గారు, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నా. చంద్ర నాగవనాంశ తాత గారు అంటే పంచప్రాణాలు, తర్వాత జిల్లెళ్ళ మూడమ్మ గారు, ఇలాంటి మహాత్ముల గురించి చూస్తూ మా ఇంట్లోనే వినడం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు మాకు దగ్గరలో వస్తూ ఉండేవారు. ఆయన చూస్తూ పెద్దయితే ఇలా జండమండల చక్రాల నుంచి బయటపడాలేమో అది పడిపోయింది. తర్వాత ఏదైనా మహాత్ముడు రాకపోయే ముందు మా నాన్నగారు ముందు రోజు రాత్రి చెప్పారు, భగవంతుడు వస్తున్నాడు రేపు, జాగ్రత్తగా ఉండండి, ఆయన అనుగ్రహాన్ని పాత్రలు అవ్వాలంటే సేవ చేయాలి. ఎలా చెయ్యాలి అంటే మా నాన్నగారు ఎమ్మడిపెట్టి చేయాలి అన్నమాట. అలా నాన్నగారి దగ్గరికి చాలా మంది మహాత్ములు రావడం మా ఇంటికి. వీళ్ళలాగా ఉండాలి అంటే మా చిన్నప్పుడు ఏం థాట్ వచ్చిందంటే మహాత్ములను చూసినప్పుడు వీళ్ళు చేసే ప్రతి పని భగవంతుడికి ఇష్టమైన పని అని పడింది. వీళ్ళు ఏ సేవ చేస్తున్నారో ఆ సేవ భగవంతుడి అంటే వాళ్ళంతా జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాళ్ళు, ప్రపంచం అంతా భగవంతుడి మయంగా చూస్తూ సేవ చేస్తున్న వాళ్ళన్నమాట. మనం ఇలా చేయాలి, ఇవేవో షార్ట్ కట్ అంటారు, వీళ్ళు ఇది చేస్తే మనం అది చేస్తే భగవత్ కృప పొందినవే కాబట్టి ఆల్రెడీ ఫాలో అయిపోతే అంతే ఫాలో అయిపోవడమే. భరద్వాజ మాస్టర్ గారు ఏం చేస్తున్నారో చూడడం, ఇమిటేషన్స్ కాదు నాన్న, అనుసరించడం. అలా మాస్టర్ గారు చేసి కూర్చొని గమనిస్తూ ఉండేవాళ్ళం. తాతకాన్ని బాగా గమనించాను, కూర్చొని చూస్తూ గమనించడమే. వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, మమ్మల్ని పలకరించేవాళ్ళు. వాటిలో కూడా మామూలు విషయాలు ఏమి ఉండవు. దత్తాత్రేయ స్వామి గురించి చెప్తుండేవాళ్ళు. అలా విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. భగవంతుడు అన్న రమణ మహర్షి గారి నుంచి మాట్లాడేవాళ్ళు మా ఇంట్లో. తర్వాత మంచి మంచి పుస్తకాలు, వార్తాలాపం, గీతా మకరందం అని ఇలాంటి పుస్తకాలు చిన్నప్పుడు విన్నాను. త్రిపుర రహస్యం అని, పోలూరి హనుమజ్జానకి శర్మ గారు కూడా నాన్నగారు గురువు గారు, వారు కూడా వస్తుండేవాడు. భరద్వాజ మాస్టర్ గారి గురించి చిన్న చిన్న ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టిన తర్వాత భరద్వాజ మాస్టర్ గారి జీవిత చరిత్రలో చీరాల స్వామి గారి గురించి వచ్చింది. మా నాన్నగారు చీరాల స్వామి పుస్తకానికి ముందు మాట రాస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి చీరాల స్వామి పుస్తకం చరిత్రలో ముందు మాస్టర్ గారు రాయొచ్చారు నాన్నగారు. ఆ చీరాల స్వామి గురించి రాయడం, చీరాల స్వామి గురించి రాసినప్పుడు దానిలో ఇంకొక మహాత్ముడు రాయడం, ఇలా రాస్తూ ఉండడంతో వరుసగా అలా 570 మంది భారతదేశంలో అన్ని సాంప్రదాయాల మహాత్ములు, బృందావన్, అయోధ్య, హరిద్వార్, మనకి నృసింహవాడి, తర్వాత యోగ క్షేత్రాలు ఉంటాయి చూడండి, శ్రీశైలం,
కొన్ని మనకేదో ప్రోడక్ట్స్ right. లాగా ఉంటుంది ఒక్కొక్క స్థలం పుణ్యక్షేత్రం. అవును. మేము దాటిని యోగ స్థానం అంటాం. ఉమ్, భోగస్థానం యోగ భోగస్థానం. స్థానాలు ఉంటాయి. ఉమ్, భోగస్థానం అయితే దర్శనం చేసుకొని వచ్చేస్తాం మనం. ఉమ్, యోగ స్థలాల్లో మాత్రమే మనం కూర్చొని సాధనలు చేసుకోవాలని, ఉమ్, పూజలు చేసుకోవాలని, పారాయణ చేసుకోవాలని, ప్రదక్షిణ చేయాలని, అన్నదానం చేయాలని ఇలా అనిపిస్తుంది. ఉమ్, లేకపోతే ఒక మహాత్ముడు ఎక్కువ మంది మహాత్ములు తయారు చేసిన వాడు ఉమ్, ఒక స్వామి సమర్థ గురించి రాస్తే ఆయన శిష్యులు ఒక 50 మంది వచ్చేస్తారు. ఉమ్, అంత అద్భుతమైనటువంటి మహాయోగి. ఆ, అవధూత సాంప్రదాయం స్వామివారిది. అలా అందరి గురించి రాసుకుంటూ ఇప్పుడు దాదాపు 600 మంది అయిపోయారు. ఉమ్, 600 మంది మహాత్ములు. మహాత్ములు. అన్ని సాంప్రదాయాలు అన్న దత్తాత్రేయ సాంప్రదాయాలు అంటే అందమే అది. అందరినీ సమంగా చూడటం, ఉమ్, ఏదో ఒకటి ఒక మహాత్ముడు బోధ రూపం ద్వారా నేర్చుకోవటం మన ఆధ్యాత్మికతకి ఏ విధంగా ఉపయోగపడుతుందో పెట్టుకోవడం. ఈ మహాత్ముల పరిచయం దాంట్లో మీరు పరిచయం చేసిన వాళ్ళలో మీరు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు, వారితో మీకు ఉన్నటువంటి అనుభవాలు? నేను ప్రత్యక్షంగా కలిసింది భరద్వాజ మాస్టర్ గారు దగ్గర, ఆల్మోస్ట్ ఆయన దగ్గర పెరిగినట్లే అనుకోండి. చందూరు రాఘవనారాయణ శాస్త్రి తాత గారు, తర్వాత గులాబ్ బాబా గారు కూడా వచ్చిపోతుండేవాళ్ళు. ఉమ్, తర్వాత నాన్నగారు వీళ్ళందరినీ సేవిస్తూ మాకు మార్గదర్శకం ఎలా సేవించాలి, మహాత్ముల్ని వాళ్ళ కృప ఎలా పొందాలి. తర్వాత గురు చేతుల్లో చెప్పినట్టు ఒక మహాత్ముడిని మనం నమ్ముకొని ఆయనే జీవితం అన్నట్టు సేవిస్తే మిగతా మహాత్ములు కూడా మన దగ్గరికి వచ్చి ఎలా కృప చూపిస్తారు. ఉమ్, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాం. నాకు బాగా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది మటుకు బాగా ఇకిరాల కృష్ణమాచార్య గారు వచ్చేవారు మా ఇంటికి. ఉమ్, ఆయన, తర్వాత భరద్వాజ మాస్టర్ గారు, జిల్లీలో మూడమ్మ గారు. ఉమ్, ఇందుకు చూస్తే ఒక రకమైనటువంటి చాలా జన్మల రుణానుబంధం ఉందనిపించింది. భరద్వాజ మాస్టర్ గారు ఎక్కువ, ఉమ్, చందూరు రాఘవనాథ్ తాత గారు ఉమ్, బాగా, గులాబ్ బాబా గారు కూడా. చాలా మంది నన్ను ఇట్లనే, ఇంకా ఆత్మస్థానంద గారు అని చెప్పి రామకృష్ణ మిషన్ వారిని కూడా కలిశాను. ఉమ్, అరే అసలు వాళ్ళకి జనవరి 1న కల్పతరు ఉత్సవాలను జరుగుతాయి. ఆ, మేము కరెక్ట్ గా 1వ తేదీ తెలియకుండానే వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల లోపల ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదు ఆశ్రమాల్లో అన్నారు. కానీ ఆ రోజు ఎందుకు తలుపులు తీసున్నాయి, మాకు తెలియదు ఉండకూడదని. లోపలికి వెళ్ళిపోయాము. ఉమ్, వెళ్ళిపోతూ ఉంటే 2 దోవలు కనిపించాయి. ఉమ్, ఎడమ చేతి వైపు ఒక దోడ, కుడి చేతి వైపు ఒక దోడ. ఎటు వెళ్ళాలో అర్థం కాల నాకు. ఒక సన్యాసి అన్నమాట ఎదురొస్తున్నారు. వచ్చి మీరు తిరుపతి అనే ప్రాంతం నుంచి వచ్చారా అని. ఆయన ఉద్దేశం మీరు తెలుగు వాళ్ళ అని. ఉమ్, అవునండి అంటే, మా గురువు గారు 94 ఏళ్ల వృద్ధులు, ఉమ్, ఆయన 12 నుంచి పడక కుర్చీలో కూర్చొని మీకోసం ఎదురు చూస్తున్నారు. తిరుపతి నుంచి వస్తారు, వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నారు అన్నారు. అమ్మో, స్వామివారు సంకల్పం చేశారంటే ఇంకా గురువుగారు అనుగ్రహమే అనుకొని, దత్తానుగ్రహమే అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఎట్లా నవ్వారో, ఉమ్, ఎప్పటి నుంచో నీతో పరిచయం ఉందన్నట్టు నవ్వారు. ఉమ్, ఎందుకు కలిసారో చివరి చెప్పారు నాకు. ఉమ్, వెళ్ళి కూర్చున్న తర్వాత రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పారు. ఉమ్, తర్వాత శారదామాత తత్వం, ఉమ్, వాళ్ళ జీవిత చరిత్రల కన్నా నాకు తత్వం ఇష్టం. ఆ. ఎంత ధర్మ సూక్ష్మాలని ఉంటే అది పట్టుకొని వెళ్ళాలని నా ఉద్దేశం. ఆ. వాటి ప్రతిదీ నావెల్ లాగా చరిత్రలా కాదు. వాటి అన్నిటి గురించి చెప్పారు. చెప్పుకున్న తర్వాత ఒక సాధువు చెప్పారు అనమాట, ఆడవాళ్ళకి ప్రవేశం లేదు 1 నుంచి 4 దాకా అని. మన వల్ల ఏమన్నా బాగోదేమో ఆశ్రమంలో లేడీస్ తిరుగుతుంటే అన్నట్టు గేటు దగ్గరికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాను నేను. ఉమ్, కూర్చున్న తర్వాత ఒక 22 ఏళ్ళ ఒక బాబు వచ్చాడు. వచ్చి నా ముందు ఒక టేబుల్ కార్డ్ ఆన్ చేసి జయదేవ్ అష్టపదులు పెట్టి డాన్స్ వేసుకుంటున్నాడు. ఉమ్, ఒడిస్సీ డాన్స్ వేసుకుంటున్నాడు. వేసుకుని నేను చూస్తున్నాను, సంస్కృతమే కదా మనకు అర్థమవుతుంది. రాధ శ్రీకృష్ణుని గురించి ప్రార్థన చేస్తుంటుంది, దర్శనం ఇవ్వని ప్రార్థన చేస్తుంటుంది అన్నమాట. అది అర్థమైంది నాకు. అవగానే నా దగ్గరకు వచ్చి అన్నారు, దీది స్వామివారు మీతో 3 గంటలు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఆయన ఈ రోజు మాకు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఉమ్, ఆయన పొద్దున్న నుంచి ఎవరితో మాట్లాడరు, కోట్లాది మంది ఎదురు చూస్తుంటే మిమ్మల్ని పిలిచి ఎందుకు మాట్లాడారు, ఏం చెప్పారు? నేను చెప్పాను, రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పారు నాన్న, వివేకానంద స్వామి ఎలా సేవ చేశారో చెప్పారు, ఉమ్, శారదామాత ఎంత గొప్పదో చెప్పారు, ఆ తత్వాన్ని కొంచెం వివరించి చెప్పారు అని అనగానే నేను ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను. మామిడి చెట్టుకి సీరియల్ లైట్స్ పెడుతున్నారు. ఉమ్, సీరియల్ లైట్స్ పెడుతుంటే నేను ఈ బాబు మాట్లాడుకుంటుంటే అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు లైట్లు ఆన్ చేయను, ఆఫ్ చేయను. ఉమ్, నాకు అర్థం కాలేదు, పట్టపగలు పుట్టి ఎందుకు లైట్లు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారని. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, మీరు ఎక్కడ కూర్చున్నారో తెలుసా అన్నారు. తెలియదు అన్నాను. ఇది కల్పతరు వృక్షం కదా అన్నారు.
ముందు ఒక నిమిషం బుర్ర పని చేయలేదు. ఉమ్, ముందు చెప్పొచ్చు కదా నాన్న, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని, కోరికల లిస్ట్ అన్నారు. ఉమ్, అసలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు అన్నప్పుడు అతను చెప్పారనమాట. రామకృష్ణ పరమహంస గారు సమాధి చెందబోయే ముందు ఉమ్, వేకుంజం అనే స్వామివారు సఫర్ అవుతున్నారు, థ్రోట్ క్యాన్సర్ సఫర్ అవుతున్నారు. వేకుంజం 3 నిద్రపట్టలేదు రామకృష్ణ పరమహంస గారికి. ఉమ్, వివేకానంద, శారదామాత అందరు కింద గదుల్లో ఉండేవారు, స్వామివారు పైన గదిలో ఒక్కరే ఉండేవారు. చల్లగాలికి పైన ఉండేవారు. మెట్లు దిగి దూరంగా వచ్చి ఈ మామిడి చెట్టు ఉన్న ప్రాంతం ముందు ఖర్జూరపు చెట్టు ఉండేది. ఎంతమంది ఉమ్, చీకట్లో ఆ ఖర్జూరం చెట్టుని చూసారట. చూసి కింద నుంచి మాను వృక్షం ఇలా పైకి వృక్షం లాగా ఉంటుంది కదా, ఆయనకి ఆత్మదర్శనంలో ఆ భావన రాగానే చిన్న బీజ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ విశ్వమంతటా తన అనేకమవుదామని ఇలా విస్తరించి అనగానే ఆయనకి ఆ ఆధ్యాత్మిక తన్మయత్వం కలిపి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఉమ్, సమాధి స్థితిలో నుంచి చాలాసేపు తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన శక్తిని అంతా ఆ రోజే వివేకానంద స్వామికి దారపోసినటువంటి రోజు. తర్వాత ఎవరో ఒక భక్తుడు 20 బట్టల కాషాయాలు తెచ్చేసారు. ఈయన అన్నట్ట, నేను గృహస్థుని వామప్రస్థాశ్రమంలో ఉన్నాను, కాషాయ బట్టలు నేనేం చేసుకుంటానని పక్కన వివేకానంద స్వామి దగ్గర కొంతమంది యువకులు ఉంటే వివేకానంద స్వామికి ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. వివేకానంద స్వామి ఆ బట్టలు పంచి, కాషాయ బట్టలు వాళ్ళందరికీ ఆయనే సన్యాసి దీక్ష ఇచ్చారు. తర్వాత ఒక పుస్తకం కూడా ఉందండి వివేకానంద స్వామి, ఆ పుస్తకంలో ఉండే వాళ్ళందరికీ ఆ రోజు ఆయన కాషాయం. ఇంత పవిత్రమైనటువంటి రోజు అనమాట, తన శక్తిని అంతా దారపోసినటువంటి రోజు. అన్న తర్వాత మరి స్వామివారు నన్ను ఎందుకు పిలిచారు, నా కోసం ఎందుకు ఎదురు చూసారంటే స్వామివారి మాటల్లో అన్నారు, నీకు నాకు 3 గంటల రుణానుబంధం ఉంది అని. ఆ తర్వాత కొన్ని రోజులకే స్వామివారి సమాధి చెందారు. ఆ రుణానుబంధం ఉంటే మహాత్ములతో ఎట్లా లాగుతారో చూడండి. వాళ్ళ సంకల్పంలో ఎక్కడో పూనాలో ఉండేదాన్ని కలకత్తా ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన దాన్ని కూడా ఆ కాశీపూర్ ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాను. ఆయన చాలా తక్కువ తిరిగేటువంటి వృద్ధులు ఆయన. చివరిలో ఇంకా సమాధి చెందబోతూ కాశీపూర్ ఆశ్రమానికి ఆ రోజు ఎందుకు వచ్చారు. అదంతా ఏంటంటే నాన్న, మా సద్గురువులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పిలుచుకొని ఆశీస్సులు మటుకు అసలు సద్గురువులు మేము భౌతికంగా కోల్పోయిన తర్వాత అప్పుడు అనిపించింది, నా సద్గురువులు ఎవరు లేకుండా లేరు, ఇలాంటి వాళ్ళ రూపంలో వాళ్ళు ఏదో ఒక ఆదేశం ఇస్తున్నారు, ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు అనిపించింది. ఆత్మస్థానంద గారిని ఆయన ఒక ఇంటీరియర్ లో ఆయన కలిసాము. తర్వాత ఇట్లా అనుకోకుండా చాలా మంది మహాత్ములు కలుగుతారు. నృసింహవాడిలో మహాత్ములు కలిసాను. ఎవరు పట్టిన మన అమ్మాయి అన్నట్టు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు కొత్త అనిపించకుండా. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు గుళాళి మహారాజ్ గారు రాసిన శరద్దత్త కాకమ్మ ఆయన అయితే అసలు చాలా ప్రేమ కనిపిస్తున్నారు. కానీ గులాబ్ బాబా గారిని కలవడానికి చాలా మంది ఎక్కువ అంత పర్మిషన్ ఉండేది కదంటారమ్మా మీకు? గులాబ్ బాబా గారిని నేను ఒంగోలులోనే కలిసాను. నాన్నగారి కోసం మా ఇంటికి వచ్చారు. నాన్నగారు ఒక విషయం మీద ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ డైరెక్ట్ అడగలేదు గులాబ్ బాబా గారిని, అన్యానికి తెలుసు కదా అని బాగా సేవించుకొని ఇంటికి వచ్చి కూర్చున్నారు. అనుకున్న తర్వాత ఒకసారి అనుకున్నారు, అనుకుంటే బాగుండేది కదా అని. ఆయన సాయినాథుడి స్వరూపం కదా, ఇంతగా సేవిస్తున్నాము, ఏదో ఒక రూపంలో గులాబ్ బాబా గారు సమాధానం ఇస్తారు. కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఒకళ్ళు వచ్చి గులాబ్ బాబా గారు కావాలి వెళ్ళిపోతున్నారండి అన్నారు ఒంగోలు పక్కన. నాన్నగారు అదేంటి నాకు సమాధానం దొరుకుతుంది అనుకున్నాను, ఈయన ద్వారా నాకు దొరకలేదండి. నాకు ఒక 10 నిమిషాల తర్వాత తలుపులు బార్లగా కొట్టి ప్రొఫెసర్ అనుకుంటూ లోపలికి వచ్చారండి. దీంటి కావాలి వెళ్ళిపోయినాయని ఎట్లా వచ్చారంటే పక్క అని చెప్తున్నాను. భలే గొడవ చేశారండి చిన్న పిల్లవాళ్ళలాగా. కారు దిగిపోయి ప్రొఫెసర్ ఇంటికి తీసుకుపోతారా లేదా అని కూర్చున్నారు. మేము లేదు కావాలి దాకా వచ్చేసాము, వెనక్కి వెళ్ళటం కష్టం, ప్రోగ్రామ్ అంతా చేంజ్ అయిపోతుందని చెప్తే కారు ఆపించి దిగి ఒంగోలు నడవడం మొదలు పెట్టారు. నేను ప్రొఫెసర్ని కలవాలి అర్జెంట్ గా వచ్చారు లోపలికి. నాన్నగారు చాలా ఆశ్చర్యం. నాన్నగారు అడిగిన దాన్ని సమాధానం ఇచ్చి, నీ ద్వారా చాలా పెద్ద కార్యక్రమం జరగబోతోంది, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ తాపేసి అన్నారు. నాన్నగారు ఎంబడే ఇంకా చెప్తే, అలాగే నాకు కూడా మ్యారేజ్ చేసుకోవాలా లేదా అన్నట్లు ఉంటే మల్లెపూల దండిచ్చారు. చేసుకోమన్నారు ఆదేశంగా అనుకున్నాను, చేసుకోవాలన్నట్టే చెప్పారు ఆయన. అప్పుడు దాకా మీరు ఆలోచనలో ఉండేవారు వద్దా వెళ్ళిపోదామని, సన్యాసి దీక్ష తీసుకుందాం అందులో అన్న చిన్నప్పటి నుంచి ఇంత విరక్తి వైరాగ్యాలతో పుట్టి. నా చిన్నప్పుడు ఏమైందంటే నాకు 5-6 years అప్పుడు మా ఇంట్లో పొద్దున్నే భరద్వాజ మహేశ్వరాల బారసాలు జరిగింది. దాని తవ్వగానే ఒక పెళ్లి చూపు, దాని తవ్వగానే ఒక పెళ్లి, దాంతో పాటు మా చుట్టాలలో ఒక చావు. పొద్దున్న నవ్విన వాళ్ళంతా రాత్రికి ఏడుస్తున్నారు.
ఒక సర్కిల్ తిరిగింది మా ఇంట్లో. ఓకే చుట్టాల రూపంలో, వరదరాజ మాస్టర్ గారి అబ్బాయి రూపంలో, పుట్టడం, బారసాల, పెళ్లి చూపులు, పెళ్లి, చావు, మళ్ళీ పుట్టడం, వింజం జరిగింది ఒక రోజులో. ఈ సర్కిల్ విపరీతమైన వైరాగ్యం వచ్చింది. మనం ఇట్లా పోతాం, అందరు ఏడుస్తుంటారన్న భావన చిన్నప్పుడే పుట్టింది. అప్పుడు అది స్ట్రాంగ్ అనిపించింది. ఈ సర్కిల్ నుంచి బయటపడాలంటే మహాత్ముల ఆశీస్సులు ఉండాల్సిందే. చిన్నపిల్లకి ఏ మార్గాలు తెలుస్తాయి? వీళ్ళందరూ జయించిన వాళ్ళని తెలుసు, జనమన చక్రాలు జయించారని నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అనిపించింది అట్లా. తాత రమణ మహర్షి గారు గురించి ఇంట్లో తరచు మాట్లాడుకోవటం, వరదరాజ మాస్టర్ గారు, నాన్నగారు, ఎకరాల కృష్ణమాచారి గారు, వీళ్ళందరూ అసలు సత్సంగం ఊహించుకోవచ్చు. చంద్రరామనాథ శాస్త్రి గారు, ఇంకొక మహాత్ముని మర్చిపోయాను నా చిన్నప్పుడు, రామశరణ్ గారు, కుందుర్తి లక్ష్మీ నరసయ్య గారు అనేది అంటాను, శ్రీరామశరణ్ గారు, బుద్ధం రామ సాక్షాత్కారులు. ఆయన కూడా ఆంజనేయ స్వామిని 5 ఏళ్ళ బాలుగా తీసుకున్నవాడు. ఆయన కూడా వచ్చేవాళ్ళు నాన్నగారి కోసం. వాళ్ళు వచ్చారంటే మాస్టర్ గారు మాకు పక్కనే ఉండేవాడు. మాస్టర్ గారు వచ్చేసేవాళ్ళు. ఆ సత్సంగాలు ఊహించుకోండి అన్న, నైమిసారణ్యంలో అసలు ఆ సత్సంగాలు కూడా తక్కువే. ఆ మధ్యలో మీరు తిరుగుతూ ఉండేవాళ్ళం. అర్థమవుతుండేవి కొంచెం. ఏమన్నా అర్థం కాకపోతే మా నాన్నగారు మా ఏజ్కి దిగొచ్చి వివరించి, ఇటు ఎందుకన్నారు నాన్నగారు అంటే చక్కగా వివరించి చెప్పేవాళ్ళం. ఇందాక మీరు శారదామాత తత్వం అన్నారు కదమ్మా, శారదామాత తత్వం గురించి ఏం పట్టుకున్నారు తత్వం అంటే అదేం చెప్పారంటే, నేను యాక్చువల్లీ నా మనసులో అప్పటిదాకా ఒక క్వశ్చన్ ఉంది, దానికి వారి అన్ని మాటల్లో సమాధానం. నేను గులావళి మహారాజ్ గారి ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన పుస్తకం ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. ఆయన అన్నారు, ఇంక నుంచి అంటే అందరినీ కోల్పోయాను నేను. 2010లో లాస్ట్ సద్గురు మా నాన్నగారే భౌతికంగా కోల్పోవడం జరిగింది. ఆ విరక్తి వైరాగ్యాలు విపరీతం అయిపోయింది. జీవితం ఇంతే కదా, రేపు మనం వెళ్ళిపోతాం, వెళ్లే లోపల ఏదన్నా చేయగలమా, ఏం చేస్తే భగవంతుడు త్వరగా ప్రీతి చెందుతాడు, చెప్పేవాళ్ళు లేరు, ఏదన్నా ఇచ్చే అని బాగా డిపెండెంట్గా ఉండేదాన్ని సద్గురువుల మీద. సడన్ గా ఇండిపెండెంట్ అయిపోయినట్టు అనిపించింది. మైండ్ బ్లాంక్, అసలు ఏం చేయాలి. దాంతో వీరిని కలిసినప్పుడు పుస్తక రచన చేయమన్నప్పుడు నేను పుస్తకాలు కూడా ట్రాన్స్లేషన్స్ పెట్టుకోలేదు నేను. అక్కయ్య గారు కూడా, అక్కయ్య కూడా సేమ్, అక్కయ్య కూడా నాన్నగారు పోవడం అనేది షాక్ అండి. బాగా డిపెండెంట్ అయిపోయాం మహాత్ముల మీద, ఫుల్ డిపెండెంట్. అదేమైందంటే ఈయన కలిసినప్పుడు నువ్వు సేవ చేయాలి అన్నారు, కానీ ఏ సేవ చేయాలో చెప్పాలండి. ఆయన క్లియర్ గా చెప్పారు. వివేకానంద స్వామి దేశం కోసం తపన పడి తన లిమిట్స్ లోనే ఎంత దేశ సేవ చేయడానికి తపన పడ్డారు, ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉండే కూడా. అదే రామకృష్ణ పరమహంస గారి చాలా ప్రీతిపాత్రులు అయ్యారు. అదే శారదామాతని కూడా అమ్మగా, ఆయన సేవను అమ్మ ఎంతో మెచ్చుకునే వాళ్ళని చెప్పడము. తర్వాత శారదామాత రామకృష్ణ పరమహంసని భగవత్ స్వరూపంగా కాళీమాతగా చూస్తూ ప్రతి నిమిషం ఆ జీవిత చరిత్ర కొన్ని ఘట్టాలు చెప్పారు. ఆయన స్వామివారు దక్షిణేశ్వరలో పూజ చేస్తుండేటప్పుడు ఆవిడ రూమ్ కూడా చూసాను నేను. కిటికీల తలుపులు తీసుకొని 24 గంటలు ఆవిడ చూసేవారట. కర్టన్ వేసేవారు ఆవిడ. కర్టన్కి ఒక చిల్లి పెట్టుకుని చూస్తూ ఉండేవారు శారదామాత అని చెప్పారు నాకు రామకృష్ణ పరమహంస గారు. అది భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఆడికి రామకృష్ణ పరమహంస గారు కనిపించేవాళ్ళు కదా, అడ్డం ఉండేవాళ్ళు. ఆడ చిల్లి పెద్ద చేస్తుంటే రామకృష్ణ పరమహంస గారు అక్కడి నుంచి పరిహాసం అనేవాళ్ళు. అది కూడా కట్టనికి చిల్లి ఎక్కువైపోతుంది అనేవాళ్ళట ఆడ మీద. వాళ్ళ ఇద్దరి మధ్య ఆప్యాయత, తర్వాత ఆయన ఆమెని ఎంత కాళీమాతగా చూసి గౌరవించేవారు, పూజ చేసేవారు. చాలా విషయాలు అన్నది. 3 hours ఒక మహాత్ముడి సత్సంగం అనేది అంతా ఆయన నాన్ స్టాప్ గా చెప్పారు. నేను మహాత్ముల దగ్గర నేను అనుభవించింది ఏంటంటే, పోయి కూర్చుంటాం అంతే, మన మైండ్ బ్లాంక్. వాళ్ళే చెప్తే అది వింటూ ఉండడమే. చాలా అద్భుతమైనటువంటి మహాత్ములు అనిపించారు నాకు. సేవ చేయాలి అని ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఈ స్వామివారి బీజం వేస్తే ఆయన దాన్ని వటవృక్షంలా చేసి పెట్టారు నాకు. నేను అన్నాను, గృహస్థులు అండి మేమేం చేస్తాం అన్నప్పుడు శారదామాత గురించి చెప్పారు. ఏం చేయొచ్చో చెప్పారు, ఎలా చేయొచ్చో చెప్పారు, అక్కడి నుంచి కూడా చేయొచ్చు అని చెప్పారు, మార్గాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సంకల్పాలు అన్నారు, వాళ్ళ సంకల్పాలే ఇంత బలాన్ని ఇస్తాయి. వారు బీజం ఇస్తే ఈయన మహావృక్షాన్ని వేసి పెట్టారు. అప్పటి నుంచి విపరీతంగా సేవ చేయడం ద్వారా దుఃఖం తగ్గింది మాకు. ఎంతో మంది మహాత్ములు కూడా ఈ సేవ ద్వారా తృప్తి పడుతుందని ఇండికేషన్స్ వచ్చాయి మాకు. ఈ మార్గం మంచిది అన్నట్టు అనిపించింది. వాళ్ళని నిర్దేశించిన మార్గం కాబట్టి తప్పకుండా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ఉంచాలో ఆ స్థితి తీసుకెళ్తారని అనిపించింది. వాళ్ళని తృప్తిపరచడానికే చేస్తాం.
వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తిరిగినటువంటి ప్రాంతాలు, వారు నర్మదా నది పరిక్రమణ చేశారు. చేశాను. మీరు కూడా నర్మదా నది పరిక్రమ చేశారండి? చేశాను. నేను ఉత్తరవాహిని పరిక్రమ చేశాను 2022లో. చాలా అద్భుతమైనటువంటి పరిక్రమ అది. చైత్రమాసంలోనే చేస్తారు. అది చైత్రమాసం ఉగాది పక్క రోజు నుంచి చైత్రమాసం ఒక 4 రోజులు చేసేటువంటి పరిక్రమ అన్నమాట. 3 రోజులు చేయాలి పరిక్రమ. దారిలో కొంతమంది మహాత్ములు కూడా ఉంటారు. సేవ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నాను అక్కడ. ఇంకా సేవ చేయడం ఎలానో నేర్చుకున్నాను. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నర్మదా మాతను చూడటం నేర్చుకున్నాను. తర్వాత మధ్య మధ్యలో ఆశ్రమాల దగ్గర ఆగి ఆ చరిత్ర వింటూ, కపిల మహర్షి, అత్రి మహర్షి, తర్వాత మన సప్త ఋషులందరూ తపస్సు చేసి అమ్మ కృప పొంది అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఆ మందిరాలన్నీ మీకు వరుసగా వస్తూ ఉంటాయి. అమ్మని కుడి చేతి వైపు ఉండేట్టు మనం ప్రదక్షిణ చేసుకోవాలి. 11 కిలోమీటర్లు పోవాలి. నది దాటి ఇవతల వైపు వచ్చి మళ్ళీ 11 కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మనం నది దాటి మనం మొదలుపెట్టిన ప్రాంతం రాంపుర అనేటువంటి ప్రాంతంలో మొదలు పెట్టాలి. అక్కడ నర్మదామాత విగ్రహం ఉంటుంది. విష్ణు మందిరం ఒకటి ఉంది అక్కడ. ఆ విష్ణు మందిరం దగ్గర నర్మదామాత దగ్గర స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ నీ అనుగ్రహంతో నీ దర్శనం కలగాలని అలా వెళ్ళి అవతల వైపు తిరిగి ఇదంతా వాసుదేవానంద సరస్వతి స్వామి మధ్య మధ్యలో ఆశ్రమాలు కూడా వస్తున్నాయి. స్వామి వారు వాడినటువంటి వస్తువులు ఉన్నాయి. తర్వాత దాని దగ్గరలోనే గరుడేశ్వర్ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సమాధి స్థానం ఉంది. మన దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమైతుందంటే సమాధులు కట్టరు. సమాధి చెందిన తర్వాత సమాధి స్థానం అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో సమాధి చెందారో అక్కడ మందిరం కడతాను. వారిని నర్మదాలో వదిలేస్తాను. దత్తాత్రేయ సాంప్రదాయంలో సరస్వతి అన్న పేరు సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి శరీరాలు జల సమాధులు చేసేస్తారు. అలానే పక్కనే స్వామివారిని కూడా నర్మదా నదిలోకి వదిలేశారు. అలా వదిలేసిన వాళ్ళ తర్వాత జీవిత చరిత్ర ఏమైంది నేను చదివితే వాళ్ళ శరీరంతో సహా మాయమైపోయారు. తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గరుడేశ్వర్లో సమాధి చెందినప్పుడు కూడా నృసింహవాడిలో స్వామివారి యొక్క భక్తుడు ఉన్నారు, దీక్షిత్ మహారాజ్ గారు. ఆయన స్నానం చేస్తూ ఆకాశంలోకి చూస్తే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గరుడ వాహనంలో పైకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అందుకని వాళ్ళకి ఏంటంటే స్వామివారు గరుడ వాహనంలో నీళ్ళల్లో వదలంగానే శరీరంతో సహా పైకి వెళ్ళిపోయారు అని అంటారు. మొత్తం 3 రోజుల పరిక్రమ అన్నది. మధ్యలో మనం సత్సంగాలు చేసుకుంటూ 2-3 మహాత్ములను కలిశాను నేను. వాళ్ళు బాగుంది అక్కడ, ఎక్స్పీరియన్సెస్ కూడా బాగున్నాయి. అంటే ఏమైందంటే మాకు మధ్యలో హనుమత్ జయంతి వచ్చింది. తెలియకుండానే హనుమాన్ మందిరంలోనే పడుకున్నాం. అక్కడ ఆ రోజంతా అక్కడ సత్సంగం జరిగింది. తర్వాత గరుడేశ్వర్ దగ్గర నారేశ్వర్ అనే ఊరు ఉంది. నారేశ్వర్లో దత్తాత్రేయ సాంప్రదాయాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకు తెలుగులో ఎలా విస్తృతపరిచారో గుజరాత్ వాళ్ళకి నారేశ్వర్ అలా భరద్వాజ మాస్టర్ గారు రంగావదూత గారు అని చెప్పి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి శిష్యులే. దత్తపావని అని చాలా రాశారు గుజరాత్ లో. మరాఠీ కూడా వచ్చాయన, మరాఠీలో కూడా రాశారు. గుజరాతీలో వాళ్ళకి దత్తాత్రేయ సాహిత్యం ఎక్కువ ఉంది అంటే రంగావదూత గారు వచ్చిన తర్వాత రాసినటువంటి మొత్తం సాహిత్యం అంతా. ఆయన ఒక్కసారి గురు చరిత్ర చదవంగానే ఆయనకి దత్త సాక్షాత్కారం అయింది. దత్త సాక్షాత్కారం అవ్వగానే ఆయనకి కవితలలో గల శక్తి వచ్చింది. ఇంకా రాస్తూనే ఉన్నారు ఆయన. ఆయన మాకు పూనాల్లో ఉండేటువంటి గుళాళి మహారాజ్ గారు 2 ప్రాణ స్నేహితులు. నేను ప్రాణ స్నేహితులు అంటే భౌతికంగా చూసాను, చదివేటప్పుడు క్లాస్మేట్స్ ఇట్లా. వీళ్ళిద్దరు ఆధ్యాత్మికంగా క్లాస్మేట్స్. అది నాకు బాగా నచ్చింది. ఇలా కూడా ఉంటారా అనిపించింది. మీరు ఇంకొక బుక్ రాశారమ్మా, నృసింహవాడి మహాత్ముల చరిత్ర అని. అది ఏంటమ్మా? అది నృసింహవాడి చరిత్ర అంటే నాన్న మనకి గురు చరిత్ర చదివేటప్పుడు నృసింహవాడిలో స్వామివారి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. లేకపోతే ఒకరోజు నేను పూనాలో బయటికి వెళ్తున్నప్పుడు నాకు మామా దేశపాండే మహారాజు ఆశ్రమం అని ఉందన్నమాట. ఆశ్రమం అంటే వెళ్ళిపోవడమే కదా. వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఇంతకుముందు మహాత్ముల పరిచయంలో రాస్తున్నాను, కొంచెం ఎక్కువ తెలుస్తుంది అన్నట్టు పోతే ధ్యాన మందిరం ఉంది, కూర్చోను అనమాట. కూర్చున్న తర్వాత నా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, ముసలావిడ వచ్చి స్వామివారు నృసింహవాడి మీద ఎక్కువ కాలం ఉన్నారు, దాని మీద కొంచెం చరిత్రలాగా రాశారు అని. సరే వెళ్ళిన తర్వాత నృసింహవాడి గురించి మనకు పెద్ద తెలియదు. ఈ పుస్తకంలో ఏముంటుందంటే శ్రీపాద శ్రీవల్లభ నుంచి మొదలవుతుంది. శ్రీపాద శ్రీవల్లభ మనకి గురు చరిత్రలో గోకర్ణ మెళ్ళారని వస్తుంది. ఆ గోకర్ణ నుంచి శ్రీపాద శ్రీవల్లభ అడుగు పెట్టినప్పటి నుంచి ఏమైంది, ఆయన నృసింహవాడి వెళ్ళారు.
తర్వాత నృసింహ సరస్వతి స్వామి వచ్చినప్పుడు ఏమైంది, Hmm. మొన్నటి దాకా ఎంతమంది మహాత్ములు అక్కడ ఉద్ధరింపబడ్డారు, ఉమ్, వాళ్ళ జీవిత చరిత్రలు సంపూర్ణమైనటువంటి అంత హైలీ స్పిరిచువల్ గా ఉంటుంది. ఉమ్, ఇది పార్ట్ ఆఫ్ గురు చరిత్ర అనుకోవచ్చు. ఉమ్, ముందు 10 అధ్యాయాలకి విస్తారంగా అన్నమాట ఉమ్. నృసింహవాడి గురించి. నరసింహవాడి గురించి మొత్తం మొత్తం నృసింహవాడి గురించే ఉంటుంది. అష్టతీర్థాలు ఉన్నాయని వస్తుంది గురు చరిత్రలో, దానికి రీసెర్చ్ పేపర్ అనుకోండి అది. ఉమ్, ఈ అష్టతీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. పక్కన పంచగంగా నది ఉంటుంది ఉమ్, మనకి పాదుకా మందిరం పక్కన. అవన్నీ ఎక్కడున్నాయో పాయింట్ అవుట్ చేసి గ్రాఫ్స్ కి ఇచ్చి ఉమ్, ఆ పాయింట్స్ పెట్టి, తర్వాత 64 మంది యోగినులు రోజు వచ్చి మధ్యాహ్నం పూట స్వామివారి పాదుకలని సేవిస్తారు. సరే. ఆ గుహ ఎక్కడుంది నీళ్ళల్లో అది కూడా కనిపెట్టి దాన్ని పాయింట్ పెట్టి, ఉమ్, ఇక్కడ గుహ ఉంది, ఇక్కడ ఈ శుక్రతీర్థం ఉంది, ఇక్కడ రుద్రతీర్థం ఉంది, ఆ పాయింట్స్ కూడా పెట్టి, ఆ సంగమం దగ్గర ఒక తీర్థం ఉందని పెట్టి అవి గ్రాఫ్స్ గీసి ఇచ్చాము. తర్వాత దీనిలో ఇండియన్ మ్యాప్ ఒకటి పెట్టి ఉమ్, వాసుదేవానంద సరస్వామి మరి ఎక్కడెక్కడ చాతుర్మాస దీక్షలు చేశారు ఉమ్, అన్నది ఉందన్నమాట. మొత్తం విస్తారంగా ఉమ్. మహాత్ములందరి గురించి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో అమ్మా ఈ బుక్ లో అంటే ఇప్పుడు మీరు చెప్పారు స్వామివారిని యోగినులు వచ్చి సేవ చేసుకుంటారు కదా, కనీసం ఆ ప్లేస్ అంటే మొత్తం బుక్ లో అన్నకపోయినా ఆ ప్లేస్ అన్న ఒకసారి చెప్తారా? చూపిస్తాను. ఉమ్, సేవ చేసుకునే 64 మంది యోగులు ఉండేవారు ఉమ్. స్వామివారు అన్నప్పుడు. 64 మందిలో ఒకరు వెళ్ళిపోయారు. ఉమ్, ఒకరు దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఉమ్, ఒకళ్ళని మాణగాం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గ్రామ దేవతగా ఉన్నామన్నారు. యక్షిణి ఆవిడ పేరు. ఉమ్, ఆవిడ వెళ్ళి అక్కడ వెళ్ళి తీవ్ర తపస్సు చేసి తన తపస్సుతో ఒక యోగ క్షేత్రం లాగా మార్చింది. ఉమ్, మార్చి దత్తాత్రేయ స్వామి నేను త్వరలో ఇక్కడికి రాబోతున్నాను, జన్మించబోతున్నాను అంటే ఆ ప్రాంతాన్ని పవిత్రపరచమన్నారు ఆవిడ. ఉమ్, ఇప్పుడు 63 మంది ఉన్నారు. ఉమ్, ఆ వెళ్ళి పవిత్రపరిచినటువంటి తర్వాత మన వాసుదేవానంద సరస్వతి సంగారు పుట్టారు. ఉమ్, దానికి దత్తాత్రేయ స్వామి ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఆ, నా స్వరూపమే రాబోతుంది అన్నప్పుడు ఆ మాణ్గావ్లో ఈవిడ వెళ్ళి గ్రామ దేవతగా ఉంది, ఉమ్, విపరీతమైన సాధనలు లోకల్ చేత అంతా చేయించి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా తయారు చేసి పెట్టిన తర్వాత వాసుదేవానంద సరస్వతి సంగారు పుట్టడం జరిగింది. ఉమ్, ఇది యోగునులు అన్నమాట. ఉమ్, ఇది తర్వాత అష్టతీర్థాలు. ఆ. ఇది పాదుకా మందిరం. అంటే అది ప్రాంతం ఎక్కడ వస్తుందమ్మా? అది ఏ ప్రాంతంలో వస్తుంది అది మనకి? పాదుకా మందిరం నుంచి మనం మెట్లు దిగి, ఇక్కడ మెట్లు ఉంటాయి నాన్న, మెట్లు దిగి వెళ్ళంగానే ఉమ్, 64 మంది యోగులు ఉండేటువంటి నృసింహవాడలో. నృసింహవాడిలో కింద నీళ్ళల్లో ఉంటుంది అడుగున. ఉమ్, ఇది ఇక్కడ నుంచి సంగమం అన్నమాట. ఇక్కడ నుంచి పంచగంగా, ఇక్కడ నుంచి కృష్ణా నది వస్తుంది. ఉమ్, ఇక్కడ ఉండేటువంటి కోటి తీర్థము, ప్రయాగ తీర్థము, శక్తి తీర్థం అంటారు. ఇక్కడ 3 తీర్థాలు ఉన్నాయి ఇక్కడ స్నానం చేసి. దాని తర్వాత ఇక్కడ రాగానే మనకి స్వామివారి పాదుకా మందిరం. ఉమ్. స్వామివారు అంటే నీటి లోపలే అనేది. నీటి లోపల ఉంటుంది నాన్న. ఆ, అందుకే మధ్యాహ్నం పూట 11:45కి యోగునులందరూ ఇక్కడి నుంచి ఉమ్, ఇక్కడ మెట్లు ఉంటాయి, ఉమ్, మెట్లకి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఉమ్, వచ్చి అభిషేకం చేసుకొని వారి నైవేద్యం పెడతారు. ఉమ్, వారి నైవేద్యం పెట్టిన తర్వాత స్థానిక పూజలు నైవేద్యం పెడతారు. ఉమ్, అది తీసుకొని స్వామి వారిని తీసుకొని మళ్ళీ నదిలో అంతర్గతంగా వెళ్ళిపోతారు. ఇది గురు చేతుల్లో ఉన్నదే ఉమ్, ఇదన్నమాట స్థానం. తర్వాత ఇక్కడ 2 తీర్థాలు ఉన్నాయి మళ్ళీ, పాప వినాశ తీర్థము, కామ్య తీర్థం. ఇక్కడ కోరికలు తీరిపోతాయి అన్నమాట. ఇక్కడ స్నానం చేస్తే అయితే నశించిపోతాయి కోరికలు ఉన్నవి కూడా. ఉన్నాయి కూడా. తర్వాత ఇది పాపనాశన తీర్థం అవుతుంది. ఇది దాటి ఇక్కడ మళ్ళీ నది బెండే వెళ్ళిపోతుంది, ఉమ్, సంగమంగా సంగమం. మారినటువంటి. ఇది శుక్ల తీర్థం, ఉమ్, కృష్ణా తీర్థం, పంచగంగా నది అంటారు దీన్ని. ఇక్కడికి 5 నదులు వచ్చి కలుస్తాయి. కలుస్తుంది. సంగమం ఈ తీర్థాలు తెలిసింది అనుకోండి, తెలియదండి, స్నానం చేస్తే తెలుసుకుంటే వాళ్ళకి ఒక అనుభూతి ఉంటుంది. అనుభూతి ఉంటుంది. స్వామివారిని ప్రత్యక్షంగా వాళ్ళు దర్శనం ఇప్పటికీ చేసుకున్నామని. అక్కడ ప్రతి ఔదుంబరు చెట్టు ఒక అద్భుతమైన మహాయోగి. ఉమ్, మహాయోగులందరూ అలా ఆ మహా వృక్షాలుగా అయిపోయి ఔదుంబర వృక్షాలుగా స్వామివారి నామస్మరణలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు చెప్పింది కూడా అక్కడ చెట్టు ఆకులు కూడా దత్త అని కదులుతాయి అంటారు జాగ్రత్తగా వింటే. అంత అద్భుతమైనటువంటి యోగ శక్తి. అందుకే మీరు చూడండి నృసింహవాడిలో వరుసగా మహాత్ముల జీవ సమాధులు ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నట్టు గోకర్ణంలో రామచంద్ర యోగి అని చెప్పి ఒక మహాత్ముడు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని చిన్న పిల్లవాడిగా దొరుకుతారు. వారి సంపూర్ణ జీవిత చరిత్ర ఉంది. ఒక తల్లిదండ్రులు బిడ్డల కోసం సేవ చేస్తున్నప్పుడు నదిలోంచి ఒక దేవత వచ్చి అయోజనుడు, ఆయన తల్లిదండ్రులు లేదు, ఆమె వచ్చి ఆమె తల్లికిచ్చి పెంచమంటారు. ఆడ పెంచుతూ చిన్నప్పుడే సమాధి చెందడము,
సమాధి చెందడంతోనే వాళ్ళ నాన్నగారు పెంచుకుంటూ 7వ ఏట ఉపనయనం చేసి అతనికి కూడా తీవ్ర విరక్తి వైరాగ్యాలు, మంచి ఆధ్యాత్మిక ఉన్నత స్థితి. ఆయన ఏం చేస్తారంటే స్థానికంగా గోకర్ణంలో జరిగింది ఇదంతా. గోకర్ణంలో ఒక గురుకులాలను ఉండేవి కదా మనకి, వేద పాఠశాల, దానిలో ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. కాశీ వెళ్ళిపోయి ఉంటారు, వదిలేస్తారు అంతే ఆ కొడుకుని. ఈ బాబు విపరీతమైన జ్ఞానంలో ఉంటాడు. గురువు గారు ఏం చెప్పినా కూడా చేస్తాడు, కానీ అన్కాన్షియస్ గా ఉంటాడు. ఆయన ఇట్లా ఉంటున్నాడు, వీడిని లౌకికంలోకి తేవాలని చెప్పి గోవులు మేపడానికి పంపిస్తూ ఉంటారు. ఆ రామచంద్ర యోగిని ఆయన, రామచంద్ర చిన్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఈ గోవులు పెంచుకుంటూ అడవిలో వెళ్ళిపోయి పెద్ద పాము వచ్చి కాటేస్తుంది. కాటేసేటప్పటికి ఇంకా అన్కాన్షియస్ పక్కన పిల్లలు భయపడిపోయి దూరంగా చూస్తే ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ బాలుడిని దొర్లుకుంటూ తీసుకుపోయి ఆ తపస్సు చేసుకుంటే ఆయన దగ్గర పెట్టి, గురువుగారు తిడతారు కదా సరిగ్గా చూసుకోలేదా ఈ పిల్లవాడిని అని, చిన్న పిల్లవాడిని అని. వీళ్ళు వచ్చి కామ్గా ఇంకా గురుకులంలో ఉంటారు. స్వామివారు రాత్రిపూట చూసుకుంటే రామచంద్ర కనపడు. ఏడి అంటే తప్పిపోయాడనే చెప్తారు, ఇట్లా చనిపోయాడు పాము కాటేసి అని చెప్పారు. ఆ ముని పక్క రోజు తపస్సులోంచి మేలుకొని ఉంటే ఈ బాబు పడిపోయి ఉంటాడు. స్వామివారు శిరస్సు మీద తలపెట్టి ఆ పాము విషయాన్ని అంతా తీసేసి, ఏం పేరు నాన్న ఇది అంటే, ఆ పాము కాటుకి తీవ్రంగా విషం వచ్చేదను మొత్తం మర్చిపోతాడు, పేరేంటో చెప్పలేకపోతాడు. స్వామివారు దివ్య దృష్టి చూస్తారు. వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి గోకర్ణంలో తపస్సు చేసుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి దొరికితే శ్రీపాద శ్రీవల్లభ స్వామితో పాటు మొత్తం తిరిగారు ఆయన. అక్కడి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం రాశారు. అది మొదటి గురు చరిత్ర. మొదటి గురు చరిత్ర ఎవరు రాశారంటే రామచంద్ర యోగి గారు రాశారు. ఫస్ట్ గురు చరిత్ర పుట్టింది అక్కడే, మొట్టమొదటి గురు చరిత్ర. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉండంగానే గురు చరిత్ర వచ్చింది. ఆయన 11 అధ్యాయాలు రాశారు. నృసింహవాడిలో తిరుగుతూ నృసింహవాడి దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరు. నృసింహవాడిలో వచ్చిన తర్వాత నృసింహవాడిలో రామచంద్ర యోగి ఉండగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృష్ణానది దగ్గర కురూపురం అనే ప్రాంతంలో అంతర్ధానం అయిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను త్వరలో నృసింహ సరస్వతి అనేటువంటి పేరుతో మళ్ళీ వస్తాను, అప్పటిదాకా నా కోసం ఎదురు చూడు అని చెప్పారు. సరే, వారు అక్కడే ఉండి 11 అధ్యాయాలు గురు చరిత్ర చదువుకుంటూ, ఇప్పుడు మనకున్న గురు చరిత్ర ఉంది కదా 11 అధ్యాయాలు అప్పుడే శ్రీపాద శ్రీవల్లభ ఉన్నప్పుడు రాసింది. అది తీసుకొని ఆయన పారాయణ చేసుకుంటూ ఉండగా అక్కడ గ్రామస్తులని చుట్టుపక్కల వాళ్ళని పురాణ కాలక్షేపం కింద ఈ చరిత్ర స్వామివారు వస్తారని చెప్పుకుంటూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకానొక స్థితిలో నాకు నృసింహవాడి వచ్చింది నిజమేనా అనిపించింది రాసేటప్పుడు. అనగానే నాకు ఎవరొకరు ఫోన్ చేసి, ఆ నృసింహవాడికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది, ఆ ఊర్లో 600 సంవత్సరాల క్రితం శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్థానం ఉంది, మీకు తెలుసా అన్నారు. అంటే ఎట్లా దత్తాత్రేయ స్వామి డౌట్స్ క్లియర్ చేస్తారో చూడండి. అది విన్నానండి అంటే, నేను దత్తాత్రేయ స్వామి అంటాను కాదండి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకులు ఉన్నాయి అక్కడ, దాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి విశ్రాంతి స్థానం అంటారు, దాన్ని రెస్ట్ తీసుకునేవారట ఆయన అనేటప్పటికి ఇంకా దాన్ని కూడా దత్తక్షేత్రాల్లో వివరించి చెప్పాను, ఇక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఆయన. వెళ్ళారా దర్శనానికి? వెళ్ళారా? నేను వెళ్ళలేదు అన్న, నాకు అక్కడ ఉందని తెలిసి అయితే. శ్రీపాద శ్రీవల్లభ నృసింహవాడికి 2 కిలోమీటర్ల దూరంలో ఔరవాడ గౌరవాడ అని 2 ఊళ్ళు. అక్కడ స్వామివారి నిద్రాస్థానం ఉందని తెలిసి నాకు. చుట్టుపక్కల చాలా ఉన్నాయి నాన్న దత్తాత్రేయ. కొన్ని కృష్ణా నది వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి, కొన్ని ఇంకా పురాతనమైన మందిరాలు ఉన్నాయి. అయితే దాని గురించి రాసింది కన్ఫర్మ్ అయింది, నిజంగా వచ్చారు స్వామి ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది. ఆయన ఎదురు చూస్తూ ఉండగా మళ్ళీ నృసింహ సరస్వతి స్వామి గారు రావడము. నృసింహ సరస్వతి స్వామి గారు వచ్చినప్పుడు నృసింహ సరస్వతి స్వామి గారితో సిద్ధయోగి అనేటువంటి ఆయన వచ్చారు. సిద్ధుడు అని గురుచరిత్రలో సిద్ధుడు కనపడి నామధారకుడు ఉపదేశించింది ఇప్పుడు ప్రస్తుత గురుచరిత్ర. ఆ సిద్ధుడు ఎక్కడి వారు అంటే రామచంద్ర యోగితో పాటు ఉన్నటువంటి ఆయన. అప్పటికి వృద్ధులైపోతారు రామచంద్ర యోగి. నృసింహ సరస్వతి స్వామి వచ్చేటప్పటికి ఈయన కుర్రవాడిగా ఉంటాడు. ఈయన గాన్గాపూర్ వెళ్ళిపోతారు, కానీ రామచంద్ర యోగి నృసింహవాడిలోనే ఉండిపోయారు. ఆ సిద్ధుడు ఏం చేశారంటే పాతాళగంగ దగ్గరికి వెళ్ళి స్వామివారి అంతర్ధానం అయిపోయిన తర్వాత శ్రీగురుడు మళ్ళీ ఈయన నృసింహవాడి వెళ్ళినప్పుడు రామచంద్ర యోగి గారి దగ్గర ఉండేటువంటి 11 చాప్టర్స్ గురు చరిత్ర, ఈయన అంతర్ధానం అయ్యేదాకా గురు చరిత్ర మొత్తం కలిపి మళ్ళీ గురు చరిత్ర రాశారు.
ఈ నామధారకుడు ప్రస్థానం ఏ విధంగా ముగిసిందా, మరి ఏమన్నా ఐడియా ఉందా? ఈ మన పుస్తకం ప్రకారం అయితే నామధారకుడికి కూడా వచ్చింది నాన్న ఉమ్. ఇన్ఫర్మేషన్. అసలు గురు చరిత్ర ఎలా పుట్టింది మొత్తం డీటెయిల్స్ వచ్చేసేది నిన్న మొదటి నుంచి. అప్పుడు ఏ పేరుతో పిలిచారు, ఉమ్, ఆ తర్వాత ఎన్ని రూపాయలు మారింది గురు చరిత్ర, ఇదంతా ఉమ్, మనకి దొరికేటువంటి నామధారకుడి గురు చరిత్ర మటుకు సాయం దేవుడు అని చెప్పి బాసర్లో కలిసినటువంటి వారు, మన తెలుగు ప్రాంతం ఆ, బాసర్ దగ్గర కలిసినటువంటి వారు నామధారకుడికి 3వ తరమా 4వ తరమా ఆయన ఉమ్, నామధారకుడు. స్వామివారు నామధారకుడికి సంపూర్ణ అనుగ్రహం ఇచ్చారు. నిరంతరం నీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ నా భక్తులే అవుతారు, ఉమ్, నా సేవ చేసుకుంటూనే ఉంటారు ఏదో విధంగా. ఆ సిద్ధులు అనేవారు ఆయన అంతర్ధానం అయ్యారు తప్ప ఆయన శరీరం లేదు. ఉమ్, ఇప్పటికీ సిద్ధనాళ్ అని చెప్పి గాన్గాపూర్ దగ్గర అక్కడ ఉంటారు ఆయన. ఉమ్, ఇప్పటికీ మధ్యాహ్నం పూట రకరకాల సాధువుల వేషంలో వచ్చి ఉమ్, గాన్గాపూర్ లో సంగమంలో స్నానం చేస్తారు, ఉమ్, స్వామిని సేవించుకుని వెళ్తారు ఆ సిద్ధుడు అని ఆయన. ఉమ్, అర్హులైనటువంటి భక్తులు కనపడతారు. ఆయన ఊరు కూడా ఉంది. మన ఈ దత్తక్షేత్రాల పుస్తకంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరు యోగ మార్గంలో రకరకాల సాధనలో, ఎందుకంటే జపమో లేదంటే మంత్రమో ఏదోటి అనుష్ఠానం నిత్యం చేస్తూ, లేదంటే స్వామివారిని చేస్తున్నప్పుడు మన లోపల తెలియని ఒక అద్భుతమైన శక్తి వస్తుంది, దాని ద్వారా స్వామి ప్రకటితం అవుతుంటారు అని చెప్తుంటారు కదా. అలా మీకు స్వామివారి దర్శనం ఈ గ్రంథాలు రాసేటప్పుడు ఏ టైంలో జరిగిందమ్మా మీకు? నాకు నృసింహవాడిలోనే నాన్న ఉమ్, సంపూర్ణ దత్తాత్రేయ స్వామి దర్శనం. నేను మటుకు తాతగారిని దత్తాత్రేయ స్వామి స్వరూపంగానే భావిస్తాను. బాలా త్రిపుర సుందరిగా నాకు అస్సలు తెలియదు. ఉమ్, పెద్దయిన తర్వాత తెలిసింది ఆయన బాలోపాసకులు బాలామంత్రాన్ని చెప్పారు. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర నాతో మాట్లాడినంతసేపు స్వామివారు ఉమ్, దత్తుడు ఇట్లా అమ్మలు, దత్తుడు అట్లా అమ్మలు, దత్తుడు ఇట్లా అని ఉమ్, దత్తుడే అనుకున్నాను అంతే. తాతగారిని భరద్వాజ మహర్షి గారిని సాయినాథుడు రూపమే. సాయినాథుడు ఎట్లుంటాడో తెలియదు. మాస్టర్ గారు ఏం చేస్తున్నా బాబా ఈ రూపంలో. ఉమ్, ఇప్పుడు గులాబ్ బాబా గారు శ్రీకృష్ణ సాక్షాత్కారులు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన భజన చేశారు మా ఇంట్లో. ఆయన శ్రీకృష్ణుడే ఉమ్, ఆయన అంతే. ఎందుకంటే మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఎట్లా అవుతారు మహాత్ములు వీళ్ళంతా అన్నప్పుడు నాన్నగారు అన్నారు, నది ఉందనుకో అమ్మలు తీగా ఉంటుంది, గంగ ఉంటుంది, కృష్ణ ఉంటుంది, గోదావరి ఉంటుంది. సముద్రంలో కలిసిపోతే సముద్ర లక్షణాలైన నదికి. వీళ్ళు కూడా అంతే. ఒకసారి పరమాత్మ సాక్షాత్కారం పొంది ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ప్రతిదీ భగవత్ లక్షణాలే రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప వాళ్ళకంటూ ఇప్పుడు తాతగారని లేదు అక్కడ, దత్తుడే. అంత స్థితిలో ఉన్నారు కదా వాళ్ళంతా. భరద్వాజ మహర్షి గారికి సమాధి స్థితి కలిగిందంటే సాయినాథుడి దగ్గర షిరిడీలో. ఇంకా నాన్నగారు అన్నారు, ఇంకా అది నది కాదు, సాయినాథ సముద్రమే, ఈయన దత్త సముద్రమే. అంటే ప్రతిదీ వాళ్ళే నాన్న. వాళ్ళ అదృష్టమేమో నృసింహవాడిలో మటుకు అయింది. మీకు అక్కడ దర్శనం జరిగినప్పుడు ఏ రూపంలో జరిగిందమ్మా? ఒక సాధువు రూపం నాన్న. పొడుగాటి రూపము, చాలా పొడుగున్నారు, చేతులు కూడా చాలా పొడుగున్నాయి, ఆ పాదాలు చాలా పెద్ద పెద్ద పాదాలు, అంగాలు చాలా ఫాస్ట్ గా వేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నృసింహవాడి ఈయన పుస్తకంలో స్తోత్రాలు రాయి అన్నప్పుడు శరదత్త కాక మహారాజు గారు ఈమెను, అంటే ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఏం చేశారంటే నాన్న, ఆయనకి దత్త సాక్షాత్కారం ఉండేది నిరంతరం. దత్త సాక్షాత్కారం ఉంది, దత్తుడిని వర్ణించడం సులభం, నేను ఎట్లా వర్ణిస్తాను? ఆయనకి సంపూర్ణ తత్వం తెలుసు, దత్తుడు ఏ రూపంలో ఉంటారో తెలుసు. ఆయనకి నిరంతర సాక్షాత్కారం ఎదురుగా కూర్చొని ఉండేవాడు. తాతగారు రాయమంటే రాస్తాను, ఒక మానవుని తీసుకొచ్చి నువ్వు రాయంటే అన్నప్పుడు అనిపించినప్పుడు ఈ సాక్షాత్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది దత్తుడు వర్ణించడానికి. ఎప్పుడైనా అది చాలా ఉపయోగపడుతుంది మనకి. అందుకనే కనపడి ఉంటారు స్వామి. అందరు మహాత్ములు స్మరించినట్టు దత్త సాంప్రదాయం అనేది అత్యంత కలియుగంలో సులువైనటువంటి వారు. అసలు ఏం చేయక్కర్లేదు, కూర్చో ప్రశాంతంగా అంటారు. సద్గురువు అని మనం ఒక్కసారి ఒప్పుకొని కూర్చుంటేనన్నా సమస్తం చూస్తారు. నా అనుభవంతో చెప్తున్నా. నేనున్నాను, నా జీవిత చరిత్ర చూసుకుంటే దేనికోసం తపన పడలేదు. ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఆయన కలకత్తా తీసుకెళ్ళి రూట్ వేసి, ఈయన రూట్ వేసిన ఒక మహాత్ముడు దాన్ని ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తూ, ఇలా చేయి నువ్వు గృహస్థుగా ఉంటూ ఇలా చేయొచ్చని వచ్చి, వాళ్ళ భాషల్లో కూడా సంకల్పానికి బలం ఉంటాయి, అవి కూడా సహాయం పడ్డుంటాయి. మహాత్ముల సంకల్పాలు బలపడి ఉంటాయి. వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చింది కాబట్టి నాకు చాలా సులువుగా ఉంది, సులభతరంగా కూడా ఉంది. అక్కయ్య గారికి కూడా అదే అనుకో. త్వరలో రాబోతున్న గ్రంథం ఏంటమ్మా? త్వరలో ద్విసహస్రి నాన్న. ఒక 3-4-5 సంవత్సరాలు అయింది అది మొదలుపెట్టి. అది ఆగిపోను వేరే పుస్తకం మొదలుపెట్టినాను, అది ఆగిపోను వేరే పుస్తకం మొదలుపెట్టిన అయింది. ద్విసహస్రిలో మనకి ఇంత మటుకు లేనటువంటిది
గాణ్గాపూర్లో సంగమానికి వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్ర భక్తులు కానీ, కన్నడ భక్తులు కానీ, గుజరాతీ భక్తులకు వచ్చేసాయి ఈ పుస్తకం, గురుచరిత్ర పుస్తకం. వాళ్ళ గురుచరిత్ర ఎలా ఉంటుందంటే వాళ్ళ శ్లోకాన్ని అస్సలు వదలరు. అంటే వాళ్ళ గుజరాతీలో శ్లోకం ఉంటుంది, కింద వాళ్ళ గుజరాతీలో దానికి సంపూర్ణమైనటువంటి భావం ఉంటుంది. A4 సైజులు అడ్డంగా పెట్టుకొని ఇలా లేపి గురుచరిత్రలు ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి లేవే అనిపించింది అన్నప్పుడు అది మొదలు పెట్టడం జరిగింది. అయిపోయింది అది. ఇది మన గురు పూర్ణిమకి వస్తాయి. అంటే త్రిపుర రహస్యం అనేది ఎలా చదవాలి, అసలు దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? అది త్రిపుర రహస్యం అనేది నాన్న దత్తాత్రేయ సాంప్రదాయంలో శ్రీ విద్యోపాసకులకి చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, ప్రామాణిక గ్రంథం. ఒక స్టాండర్డ్ ఉంటుంది, సంపూర్ణ తత్వాన్ని అందించేది. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి పరశురాముడికి ఉపదేశించింది. పరశురాముడు యుద్ధాలన్నీ చేసి తనకి ఇంకా మనశ్శాంతి అవన్నీ కావాలనుకున్నప్పుడు సహ్యాద్రి పర్వతంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రేణుకామాత చెప్తుంది దత్తుడిని పట్టుకో అని, మనశ్శాంతి కోసం పట్టుకో అన్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత దత్తాత్రేయ స్వామి పరశురాముడికి ఉపదేశించింది త్రిపుర రహస్యం. పరశురాముడు విన్నారంతే. విన్న తర్వాత ఆయన దగ్గరికి హరితాయన అనేటువంటి ఒక ఋషి, హరిత అంటారు, ఆయన వచ్చి నాకు ఏదన్నా మోక్షం తరించేటువంటి మార్గం ఉంటే చెప్పండి అంటే, నేను చెప్పనయ్యా నాకు అంత శక్తి లేదు, దత్తాత్రేయ స్వామి నాకు ఉపదేశించినటువంటి త్రిపుర రహస్యం అని నీకు చెప్తాను, ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అని చెప్పి పరశురాముడు హరితాయుడికి దత్తాత్రేయ స్వామి చెప్పినట్టు చెప్తారు. దత్తుడు ఇలా చెప్పారు, దత్తుడు ఇలా చెప్పారు అని చెప్పాడు. 3 ఖండాలుగా ఉంటుంది అది, అద్భుతమైనటువంటి మహాగ్రంథం. తర్వాత ఆ 3 ఖండాల్లో కూడా మనకి ఒక ఖండం బాగా ఉపయోగపడుతుంది లౌకికంగా సాధన చేసుకున్నారు. మనం పుట్టినప్పటి నుంచి సాధన మొదలు పెట్టినప్పటి నుంచి మోక్షానికి వెళ్ళేదాకా 9 స్టెప్స్ అంటారు, మెట్లనే చెప్తారు. 9 మెట్లు ఎక్కితే నీకు మోక్షం వస్తుంది అన్నారు. అందరు ఎవరైనా కన్ఫ్యూజింగ్ గా ఉండి నేను ఏ స్థితిలో ఉన్నాను అని కన్ఫ్యూజింగ్ వస్తుంది అన్నారు. వాళ్ళు ఆ బుక్ తీసి అక్కడ చెక్ చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. నేను అదే చెప్తాను, ఏ మెట్టు మీద ఉన్నారో చెక్ చేసుకోండి. ఇంకా అప్పటి నుంచి ఎలా కృషి చేస్తూ పై మెట్టుకు వెళ్ళాలో చెప్తుంది త్రిపుర రహస్యం. చాలా సాధనలకు ఉపయోగపడేటువంటి విషయం. ఇదే కాకుండా మా ఇంటికి పోలూరు హనుమజ్జానకి శర్మ గారు నాన్నగారు గురువు గారు వచ్చేవారు. ఆయన రమణ మహర్షి గారి డైరెక్ట్ శిష్యులు. రమణ మహర్షి గారు ఆ మాటి మాటికి త్రిపుర రహస్యంలోని కథలు చెప్తుండేవారు భక్తులకి. దానిలో నుంచి తీసి ఎగ్జాంపుల్స్ కి చెప్తున్నారు. అంటే రమణ మహర్షి గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. విమలానంద స్వామి అని చెప్పి చాలా మంది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళందరూ త్రిపుర రహస్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. రమణ మహర్షి గారు చెప్తున్నప్పుడు ఈయన వెళ్ళినప్పుడు నువ్వు త్రిపుర రహస్యాన్ని తెలుగులో రాయని చెప్పారు. చెప్తే ఆయన అసలు సంస్కృతం పండితులేనా, తెలుగులో కూడా పండితులు, నెల్లూరులో ఉండేవారు పోలేరు జనరేషన్. నాన్నగారికి 3 years ఏమో డైరెక్ట్ లెక్చరర్ కాలేజీ, తెలుగు కాలేజీ లెక్చరర్. నాన్నగారంటే చాలా ఇష్టం, బాగా చదివేవారు కదా. ఆయన బాలప్రియ అని చెప్పి కామెంటరీ రాశారు. అది చాలా సులువుగా అర్థమవుతుంది. అందుకే నేను పోలూరు హనుమజ్జానకి శర్మ గారి పుస్తకం చదవమంటాను. రమణుల ఆశీస్సులు సంకల్పంలో నుంచి రాసినటువంటి గ్రంథము. రాసిన తర్వాత ఆయన చూసి ఒకసారి కవికంఠ గణపతి గారు చూపించండి. ఆయన రమణ మహర్షి గారు ఆయన ఇంకా పవర్ ఇద్దాం అనుకున్నారేమో, ఉమాసహస్రం రాసినటువంటి ఉమాస్వరూపంగా తీసుకెళ్లి చూపిస్తే అద్భుతంగా వచ్చిందయ్యా. రమణులది నాకు కరెక్ట్ చేసేంత శక్తి లేదు, కానీ అంటే మనం అంటాం కదండి, చైతన్యానికి ఎనర్జీ ఇచ్చినట్టు ఆ స్వామివారి చేతుల మీదుగా వీరు తీసుకొని రాసినటువంటి. అర్థం కాలేదని నేను అంటాను, ఒక పువ్వు పెట్టండి దేవుడి దగ్గర తెచ్చి పెట్టుకోండి ఇంట్లో పుస్తకం. విపరీతమైన శక్తి వస్తుంది. మీరు సాధనలు చేస్తుంటే దానిలో నుంచి శక్తి వస్తుంది. 9 మెట్లు అని చెప్తారు కదా. ఏమీ తెలియనటువంటి హేమచూడు రాజు, ఒక రాజు. రాజు అంటే తెలుసు కదా మీకు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ వెళ్ళటం, సకల సౌకర్యాలు. అసలు ఆధ్యాత్మికత ఏముండదు, మనలాగే లౌకికంగా తినడము తిరగడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, బాధలు తెలియదు. అలాంటి ఆయనకి వాళ్ళ నాన్నగారు దిగులు పడి వీడిలా పెరుగుతున్నాడని చెప్పి ఒక జ్ఞాని లేనటువంటి కొంచెం ఆధ్యాత్మిక శ్రద్ధ ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఏమైనా మారతాడు ఆమె సాంగత్యంలో అని చెప్పి హేమలేఖ అనేటువంటి ఒక ఆవిడ జ్ఞాన స్వరూపంగా కనపడుతుంది. బాగా ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఉంటుంది ఆవిడ. ఆవిడని తెచ్చి వివాహం చేస్తే ఇతను ఆశ్చర్యంగా, నేను గమనిస్తూ ఉంటాడు అంతే. ఏంటి ఈవిడ ఎక్కడ పడితే అక్కడ పడుకొని నిద్రపోతుంది, ఎక్కడ పడితే అక్కడ మట్టిలో కూర్చుంటుంది, ఈయనకి అదంతా కొత్తగా ఉంటుంది.
ఆదిశంకరాచార్య గారు చెప్పినట్టు ఒక సజ్జన సాంగత్యం జరిగితే ఎంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. అది చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉండి అడుగుతాడు, నువ్వు పట్టు పానుపులు అడగవు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ వజ్ర పొదిగినటువంటి రథాలు అడగవు, ఏనుగులు అడగవు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు, ఒక నారచీరలు కట్టుకుంటావు, అయినా నాకు ఇన్నున్నా నువ్వు పొందేటువంటి ఆనందం నేను పొందట్లేదే, నువ్వు నిరంతరం ఆనందంలో ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే, అదే సాధకుడు ఫస్ట్. మహాత్ముల గురించి విన్న తర్వాత మనం ఆ స్థితి పొందాలనో ఈ జన్మన్న చక్రాల నుంచి బయటపడాలనో మనకి మొదట కలుగుతుంది. అది మొదటి మెట్టు అంటారు. ఆ సంకల్పం కలిగించేది నేను పొందాలి అని అది మొదటి మెట్టుగా చెప్తాను. చెప్పిన తర్వాత ఆవిడ చెప్తుంది, నువ్వు చూస్తున్నవన్నీ శాశ్వతం కాదంటే, ఏం చెప్తున్నావు నాకేం అర్థం కాలేదంటే. ఇట్లనే నేను కామెంట్ అంతా ఇలా రాశాను, వాళ్ళు మన స్పోకెన్ భాషలో రాసిన తర్వాత చాలా మంది ఆ పుస్తకం చదవాలని ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత నేను రమణాశ్రమాన్ని వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అని చెప్పాను. రమణాశ్రమంలో దొరుకుతుంది త్రిపురాశ్రమం. అలా 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 ఆయనలో ఫస్ట్ దుర్గుణాలన్నీ తీసేసుకుంటాం. ఆవిడ శాశ్వతమైనటువంటి ఆనందం ఏదో చెప్తూ 7వ మెట్టు 8వ మెట్టు దగ్గర తెస్తుంది. 8వ మెట్టు దగ్గర రాగానే సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితిలో కూర్చొని ఉంటాడు, తట్టి లేపుతుంది. ఏంటి అంటే, నాకు ఆనందం కలిగింది, సమాధి స్థితి కలుగుతుంది, ఆనందం నాలో వస్తుంది, పరమాత్మ శక్తి నాకు వస్తుంది, నాకు ఈ ఆనందం కలుగుతుంది అంటాడు. పలకరించేవాకు నాకు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, ఆనందంగా గురువు గారు కూడా పనికిరాడు ఇంకా అనమాట, అంత ఆనందిస్తుంది. టైం వేస్ట్ చేస్తుంది ఎవడు, ఏందో చెప్తుంటుందని ఆయన కోపం. అంటే అంటుంది, నువ్వు పొందేట ఆనంద మోక్షం కాదు, మోక్షం అనేది వేరేది ఉంది, అదేదో బయట నుంచి సహజంగా ఏదో వస్తోంది నేను పొందుతున్నానని కాదు, నీలో సహజంగా ఉంది అంటూ తెలియచేసి ఇతరులో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఆడ అర్థమయ్యేలా చెప్తుందనమాట. ఈ 9 మెట్ల మీద నాన్న ఒక అద్భుతమైనటువంటి కామెంటరీ రాశాను, అది పుస్తకం కాదు, చదివితే బాగుంటుందని ఒక సంపూర్ణ అవగాహన ఇచ్చిన తర్వాత అందరు చదవటం మొదలు పెట్టారు. అందరికి భలే అర్థమవుతుంది, ఆనందం కలుగుతుంది. దాని తర్వాత జీవన్ముక్తి గీత, అవధూత గీత అక్కయ్య గారు రాస్తున్నారు, ఇప్పుడు అద్భుతంగా రాస్తున్నారు. ఇంతే సరళంగా అందరికి అర్థమయ్యేటట్టు. దత్త భక్త విజయం ఇదో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. దత్తాత్రేయ సమేత భక్తుల విజయం, కార్తవీర్యార్జునుడు, దీని గురించి ప్రహ్లాదుడు, అలర్కుడు, యదురాజు, తత 24 మంది సద్గురువులు దత్తాత్రేయ స్వామి చెప్పుకుంటారు కదా, ప్రకృతిలో 24 మంది సద్గురువులు వాళ్ళు. తత విష్ణుదత్తుడి గురించి, ఇంద్రుడు, బ్రహ్మ, వీళ్ళందరూ దత్తాత్రేయ స్వామి శిష్యులే. ఏ సందర్భాల్లో దత్తాత్రేయ స్వామి వీళ్ళకి ఏమి ఉపదేశించారు వాటన్నిటి మీద వచ్చేటువంటి అద్భుతంగా అనమాట. ఇది మటుకు ఫ్రీగా ఇస్తున్నాం అందరికి. దత్తభక్తి విజయం దత్తాత్రేయ తత్వం మీద మనకి సంపూర్ణ అవగాహన రావాలి అంటే సాహిత్యం ఎక్కువ. ఎంత సాహిత్యం చదివితే అంత సంపూర్ణ, ఎందుకంటే ప్రతి మహాత్ముడు ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా, అంతా చదువుకుంటూ వెళ్తే ఆయన మీద మనకి విపరీతమైన ప్రేమ కలుగుతుంది. అసలు మొదట్లో గురు చరిత్ర ఒక్కటే ఉండేది మనకి, ఆ తర్వాత కొంతమంది మహాత్ములు చెప్పిన దాని ప్రకారం అయితే దత్తాత్రేయ సాహిత్యం పెరగాలమ్మా, పెరిగే కొద్దీ ఒక పుస్తకం అర్థం కాకపోయినా ఇంకో పుస్తకం సంపూర్ణంగా అర్థమవుతుంది. దాదాపు మొత్తం నేను మా అక్కయ్య గారి గురించి దాదాపు ఎన్ని గ్రంథాలు రాశారు ఇప్పుడు? మొత్తం తీసుకుంటే 40 నుంచి 50 దాకా దత్తాత్రేయ స్వామి. చిన్నవి పెద్దవి అంతే, చిన్న పుస్తకాలు అయితే కొట్టి చేసి ఫ్రీగా ఇవ్వడం. ఇది కాకుండా గురు చరిత్ర గుప్త పుస్తకం, గురు చరిత్ర చదవాల్సిన వాళ్ళందరూ ఈ పుస్తకం చదవాలి కంపల్సరీ. చదివితే మీకు గురు చరిత్రలో ఉండేటువంటి గుప్త రహస్యాలు, అసలు ఫస్ట్ చాప్టర్ లో ఏముంది, లౌకికమైన కోరిక ఏం తీరుతుంది, మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. అలాగే గురు చరిత్రలో ఎవరికి తెలియనటువంటిది ఇంతకుముందు నేను చెప్పాను, 41 అధ్యాయం నుంచి 51 అధ్యాయం వచ్చేప్పటికి మనకి కుండలిని శక్తి విజృంభించేసి శాస్త్రాలానికి చేరుతుంది. ఈ గురు చరిత్ర వింటూనే ఏమీ తెలియనటువంటి నామధారకుడికి 51 అధ్యాయం రాగానే సమాధి స్థితి కలిగింది. మరి మనకి కలగాలిగా, కలగట్లేదంటే మనం సరిగా చదువుతున్నట్లేదు, ఆ నామధారకుడిలాగా వెళ్ళా. కాబట్టి ఆయన ఎలా చదివాడు, రంగావధూత గారు మనం గుజరాత్ లో అనుకున్నాం కదా, ఆ రంగావధూత గారి జీవిత చరిత్ర చదివేటప్పుడు ఆయన ఒక్కసారి గురు చరిత్ర చదివితే దత్త సాక్షాత్కారం ఉంది. మరి మనకి కలగాలిగా. నామధారకుడికి ఫస్ట్ లో 2వ చాప్టర్కి వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి సిద్ధుడి రూపంలో కనపడ్డాడు, అది మనకి కలగాలి కదా. మనలాంటి ఒక ఆర్డినరీ శిష్యుడు నామధారకుడు అని, ఆయన మనలాగే చాలా డౌట్స్ తో కనపడతాడా, అసలు దత్తుడు ఉన్నాడా లేడా, ఉంటే అందరికి కనపడతాడా,
లేకపోతే ఏమన్నా మనకి విపరీతమైన అర్హతలు ఉండాలా, కన్ఫ్యూజింగ్ ఉంటాడు. అసలు ఉన్నాడా లేడా, మా పూర్వీకులు ఎందుకు పూజించారు ఈయన్ని, అసలు ఎందుకు ఆరాధించారు, వాళ్ళంతా సమయం వృధా చేసుకున్నారా, మరి ఒక ఆర్డినరీ సామాన్యమైనటువంటి సాధకుడు ఆ మార్గంలో పోనా ఈ మార్గంలో పోనా, ఆ మార్గంలో వాళ్ళకి ధరించాడే, నేను పోతుంటే నాకెందుకు అవ్వట్లేదు, మా పూర్వీకులు అందరూ దత్తానుగ్రహం పొందారే నాకెందుకు కలగట్లేదు, నాకు 20 ఏళ్ళు వచ్చేసాయి, వాళ్ళందరికీ ఊరికే 2-3 సార్లకే పలికాడే, మనలాగా ఆలోచిస్తూ బయలుదేరతాడు. మనమే నామతారకులు. సిద్ధుడు దత్తాత్రేయ స్వామి కూర్చొని నాన్న ఈ లోపం ఇది చెప్తూనే ఇంకా పిల్లలకు అర్థం కాదని చెప్పి గురు చరిత్రలో కథల రూపంలో ఉంటుంది, కథలు చెప్తారు. గురువుని సేవించు అని చెప్పి వదిలేరు. గురు చరిత్రలో ఒక దీపకుడు కథ, ఇంకా గురువుని సేవించిన కథ పెడతారు సులభంగా అర్థం అవ్వడానికి. గురు చరిత్ర ఒక సద్గురువు దొరికితే కాశీ వెళ్ళి ఎలా సేవించాలి, గురువుని ఏం అడగాలి, మనం ఏం అడగకూడదు, మనం ఏం అడగకుండానే ఆయన ఎలా మనల్ని నిరంతరం మన పక్కనే ఉంటూ కాపాడుతూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని నాన్న, అసలు దాని మీద 100 పుస్తకాలు రాసేయచ్చు. గురుచరిత్ర మీద, గురుచరిత్రని టచ్ చేయకుండా గురుచరిత్ర మీద 100 పుస్తకాలు రాయచ్చు. ఈ గురుచరిత్ర గుప్తబోధ అనేటువంటి పుస్తకంలో ప్రతి అధ్యాయము, ఈ అధ్యాయంలో మొదటి చదివితే సద్గురు ప్రాప్తి కలుగుతుంది, 2వ అధ్యాయం చదివితే దేవతా సద్గురుల అనుగ్రహం కలుగుతుంది. ఈ లౌకికమైన కోరికలు దీనికి, ఓన్లీ లౌకికమైన 3వ అధ్యాయానికి మనకి తెలియకుండా కొన్ని విపత్తులు వచ్చి పడిపోతుంటాయి, అవి రాకుండా రక్షిస్తూ ఉంటుంది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం చదివితే సత్ప్రప్త ప్రాప్తి, పిల్లలు పుట్టిన వాళ్ళు 4వ అధ్యాయం చదవాలి. 5 అయితే మంచి భగవత్ అంశంలో ఉండేటువంటి కొడుకు పుడతాడు, పిల్లలు పుడతారు. తర్వాత 6వ అధ్యాయం చదివితే ఈశ్వరానుగ్రహ ప్రాప్తి వస్తుంది. అంటే మనం ఏ దేవతని పూజిస్తున్నామో కొన్ని రకరకాల దేవతలు ఆరాధనలు ఉంటాయి, అది త్వరగా ఫలిస్తుంది. వాళ్ళు కూడా గురు చరిత్ర చదివితే వాళ్ళకి 6వ అధ్యాయం త్వరగా ఫలిస్తుంది. తల్లిదండ్రులు మనకు తెలియకుండా మన పితృదోషాలు ఉంటాయి, వాళ్ళ దాని కూడా పిల్లలు పట్టకుండా ఉంటారు, ఉద్యోగాలు ఆలస్యం అవుతాయి, వాళ్ళకి ఆ పితృదోషాలు తొలగిపోతాయి. తాత ఈశ్వరానుగ్రహమును శత్రు క్షయం అవుతుంది. మనకి శత్రువులు అంటే మనకి మనుషులే కాదు, ప్రకృతి పరంగా కూడా కొన్ని గుణాలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీస్తుంది. ఇట్లా ప్రతి అధ్యాయానికి రాశారు. జన్మ నక్షత్రాది దోషాలు ఉంటాయి ఏమన్నా వాళ్ళకి 11వ అధ్యాయం. సత్సంతాన ప్రాప్తి ఇట్లా అనమాట. తర్వాత 17 చదువు రావాల్సిన వాళ్ళు 17వ అధ్యాయం చేయాలి, ఇలా అనమాట. సంతానం కొంతమంది పుట్టి ఊరికే చనిపోతూ ఉంటారు, వాళ్ళకి 20వ అధ్యాయం. ఇట్లా ప్రతి అధ్యాయానికి ఒకటి ఉంది. మృత్యుంజయానికి కూడా మనకి తరచు అనారోగ్యాలు వచ్చే 30-32 చదవాలి. ముందు లౌకికంగా చెప్పాలి దత్తాత్రేయ సాంప్రదాయంలో, ఎందుకంటే ఆయన అంటారు ఇహము పరం, ముందు లౌకికంగా చెప్పి వాళ్ళని స్థిమితపరిచి తర్వాత ఆధ్యాత్మిక ఉన్నత స్థితి తీసుకెళ్లాలని దత్తాత్రేయ సాంప్రదాయం కాబట్టి, అందుకే ముందు లౌకికంగా చెప్పి తర్వాత ఇంకా లోపల అనమాట ధర్మ సూక్ష్మాలు ప్రతి అధ్యాయానికి. తర్వాత దానిలో ఉండేటువంటి మనకి తెలియకుండా ఎలాంటి శక్తులు వస్తున్నాయి, శక్తులు వస్తూ కూడా మనకి తెలియకుండా చేయడమే దత్తాత్రేయ సాంప్రదాయం. మనకి తెలియదు యోగ స్థితులు వచ్చినా, ఏమైనా సంకల్పానికి బలం వచ్చినా, మన థాట్స్ కి అవన్నీ తెలియనికుండా చేస్తారు దత్తాత్రేయ. ఎందుకంటే మన అంతిమ లక్ష్యం అది కాదు కదా, 51వ చాప్టర్ దాకా తీసుకెళ్ళి నీకు మోక్షాన్ని ప్రసాదించి తీరుతారు, నువ్వు వద్దన్న వదలరు అంతే. అంటే గురు చరిత్రలో ఎన్నో వచ్చినాయి కదా, ప్రామాణికంగా మనం ఎవరు రాసింది తీసుకోవాలి? ప్రామాణికంగా ఫస్ట్ గురు చరిత్ర నేను మొన్నటిదాకా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మనకి బోధానందేంద్ర సరస్వతి స్వామి గారు ఇచ్చారని కాదు, 1934లోనే మనకు తెలుగు గురు చరిత్ర వచ్చింది. తెలుగు అయితే అది కొంచెం గ్రాంధికమైన తెలుగు, పద్య రూపాల్లో ఉంది. దక్షిణామూర్తి శాస్త్రి గారు ఆయన పేరు, ఆయన రాసిన గురు చరిత్ర మొదటిది. తర్వాత బోధానందేంద్ర సరస్వతి స్వామి గారిది కూడా కొంచెం దాన్ని సులభతరం చేసి మన స్పోకెన్ భాషలోకి రాసిన భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి గురు చరిత్ర. అందరూ వచ్చి మీరు చేయమన్నట్టే చేసామండి, మా కోరికలు తీరిపోతున్నాయండి, మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఆ మాస్టర్ గారు మీరు రాసినటువంటి సాయలామృతం గాని గురు చరిత్ర గాని భగవంతుడు పిలిస్తే గ్రంథాలుగా ఎందుకు మారాయి అని అడిగారు. మాస్టర్ గారు ఒకటే చెప్పారు, భగవంతుడికి కొన్ని ప్రీతికరమైన లక్షణాలు ఉంటాయి మనలో, అవి ముందు తెప్పించేటి చేసి గురు చరిత్ర సాయలామృతం అనేది భగవత్ కృపకి త్వరగా ప్రార్థనలు చేస్తుంది అని చెప్పారు. భగవంతుడికి ఏ ప్రీతికరమైన ఉన్నాయో అవన్నీ దీనిలోకి పెట్టారని చెప్తూనే
మన లౌకికమైనటువంటి కోరికలు తీర్చడానికి కావాల్సినటువంటి బీజాక్షరాలు తరచూ వాడానని చెప్పారట నాన్నగారు. అందుకని ఎవరైనా సాయిలామృతం గురి చేతి ఎందుకు పలుకుతుందంటే దాని రహస్యం భరద్వాజ మాస్టర్ గారి నోటి నుంచి వచ్చింది. దానిలో మనకు తెలియకుండానే కొన్ని బీజాక్షరాలు పెట్టారట మాస్టర్ గారు. పెట్టానని నాన్నగారితో చెప్పారు. అదే కాకుండా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి దాన్ని. మనం ఎలా ఉంటే భగవంతుడు త్వరగా ప్రీతి చెందుతాడు అలాంటి విషయాలు కూడా మాస్టర్ గారు నిగూఢంగా పెట్టారు. దీనిలో మీరు అన్నారు కుండలిని శక్తి జాగృతి జరుగుతుందని. అవును అన్న. అది మీకు ఇప్పుడు మీరు రాసే గురు చరిత్రలో ద్విశాస్త్రిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు 23 అధ్యాయాలు పెట్టి తర్వాత యోగ రహస్యము బోధ రహస్యం అని చెప్పి చివరిలో 2 చిన్న చిన్న చాప్టర్స్ పెట్టారు. అది పెడుతూనే మేము 26 అధ్యాయం కింద దానిలో స్వామివారి ఉపన్యాసం అనుకుంటానని ఆ 26 శ్లోకాలు ఏదో ఉన్నాయి. ఆ శ్లోకాలు వాటి తెలుగు భావము పెట్టారు. తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. స్వామివారి సంస్కృత శ్లోకాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. గుప్తంగా ఎందుకు పెట్టారు, ఎక్కడెక్కడ ఏమేమవుతుంది, దాన్ని మరాఠీలో ఏం రాశారంటే దాన్ని భీమా అమరజ మహత్యం అని చెప్తారు. స్వామివారి భీమా అమరజ సంగమంలో ఆయన చెల్లెలు రత్న గారు వచ్చి నమస్కరించుకొని నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నయ్య కాదు స్వామి అన్న కాదుగా పూర్వాశ్రమంలో అన్నయ్య చెప్పిన తర్వాత ఆయన షట్కూల తీర్థంలో స్నానం చేయని చెప్తూ చెప్పటం అనేది అది ఒక మనకి కథలాగా ఉంటుంది. కానీ వాటికి ఇంటర్నల్ గా మన షట్చక్రాలు ఎలా క్లీన్ అయిపోయి ఉంటాయి అప్పటికే అవన్నీ వాసుదేవానంద స్వామి గారి ఉపన్యాసం అది చెప్పినవి గులాళి మహారాజు గారు విని ఆయన అదంతా గుర్తు పెట్టుకొని మళ్ళీ రాసినటువంటిది అనమాట. అది 26వ చాప్టర్ కింద పెట్టినాము. ఇలాంటి గుప్త రహస్యాలనే జాగ్రత్తగా చదవండి అని. ఇంకొకటి ఏం చెప్తామంటే మేము గురుచిత్తు చదివే వాళ్ళు 108 సార్లు పారాయణ చేసాం అట్లా అంటారు. అట్లా కాదు, సంవత్సరం తీసుకోండి, నిదానంగా చదవండి. ఏది నన్నా ప్రతి పదము వేదంతో సమానం, ఏ పదము వృధా కాదు. ఇక్కడ ఆగిపోయి ఆలోచించడం మొదలు పెట్టాలి. సిద్ధుడు ఇక్కడ నామధారకుడు మనం కదా, ఊరికి ఏదో చెప్తూ ఉంటాడు సిద్ధుడు కదా, నామధారకుడు ఏదో చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్పాడు ఇలా, మనకెంత జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తాం. రంగనాథదత్త గారు ఒకసారి ద్విశాస్త్రి గురు చరిత్ర పుస్తకం చదివితే దత్త సాక్షాత్కారం అయిందిగా, మనకు అవ్వాలిగా అన్నప్పుడు అంటాను ఆయన ఏ కొండలో చదివారో ఆలోచించండి అని చెప్తాను. పిలిస్తే పలికే గ్రంథం అది అసలు అద్భుతమైన. ఇంత మన జ్ఞానాన్ని పెంచుకొని గురు చేత చదివితే మీకు పలకకుండా ఆయన నష్ట దిగ్బంధనం చేసినట్టే మనం ధరించి తీరుతారు, సులభంగా అర్థమవుతుంది గురు చరిత్ర అనేది. తాతగారు వీళ్ళందరూ కూడా దానిలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు గురు చరిత్రలో. అటది దత్తాత్రేయ స్వరూపం. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణతోనే మనం భగవంతుని పొందొచ్చు అని చెప్తారు కదమ్మా. మరి అలా దత్తనామాన్ని ఇప్పుడు ఆ నామ జపాన్ని చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా చేస్తే దానికి ఫలితం అద్భుతంగా ఉంటుంది? యాక్చువల్లీ భారతదేశంలో అయితే ఈ దత్త నామస్మరణ అనేది ఒక వేవ్ లాగా వచ్చింది అప్పుడు 12 శతాబ్దం నుంచి. మహారాష్ట్ర కానీ మన సౌత్ లో కూడా వచ్చింది. ముగ్గురు ఉన్నారు నామధారక మహాత్ముల పరిచయం రాసాం వాళ్ళ. 12వ శతాబ్దం నుంచి ఈ నామధారకుడు జ్ఞానేశ్వర మహారాజు, తర్వాత నివృత్తినాథ్ వాళ్ళ అన్నగారు, తర్వాత ఆయన చెల్లెలు ముక్తాబాయి, తుకారాం, మీరాబాయి, అక్కడి నుంచి బాగా ఎక్కువ నామస్మరణ వచ్చేస్తుంది. అంటే కలియుగంలో లక్షణాలన్నీ మారిపోతున్నాయి, అల్పాయుషులు అయిపోతున్నారు జనాలు. కాబట్టి భగవంతుడు ఏర్పరిచినటువంటి మార్గం నామస్మరణతో పలుకుతాం. కాబట్టి అప్పటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నామస్మరణని జపం లాగా కాకుండా చిన్న చిన్న పాటల రూపంలో సులువుగా పాడుకునేటట్టు, ఓ 10 సార్లు దత్త 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 అనుకునేటట్టు, రాములు అనుకునేటట్టు, కృష్ణుడు అనుకునేటట్టు పాటల్లోనే వాళ్ళ గుణాలు వర్ణించుకుంటూ, స్తోత్రాల్లో కాకుండా అందరి లోకల్ లాంగ్వేజెస్ లోకి మార్చుకుంటూ వచ్చినటువంటిది అప్పటి నుంచి మొదలైంది. బాగా అందరూ చేసుకునేటట్టు, అంటే వేదాలు చదవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా నామస్మరణ ద్వారా కూడా తరించవచ్చు అన్న నమ్మకం ఏర్పడింది. తరించవచ్చు ఎవరు అందరూ అన్నట్టు చిన్న చిన్న పాటల రూపంలో మనకి వచ్చాయి చాలా పాటలు. అట్లా అన్నమాచార్య కీర్తనలని, త్యాగరాజ కీర్తనలు నామస్మరణ కిందకే వస్తాయి మనం పాడుకున్నాం. తర్వాత రీసెంట్ గా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కూడా నామస్మరణ మీద చాలా ఆర్టికల్స్ రాసున్నారు ఆయన. అలాగే రంగావధూత గారు కూడా ఏం చేశారంటే హోమాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా హోమం చేసుకోవటానికి ఎట్లా ఉంటుంది, శ్రీ దత్త దత్త భవ తారక దత్త దత్త అని ఉంటుంది ఇలా పదాలతో.
ఒక 108 శ్లోకం ఇట్లా రాశారు. శ్లోకం అనేది సంస్కృత పదమే, అందరూ సులువుగా మాట్లాడుకోవచ్చు. ఆయన ఏం చెప్పారంటే ఒక్కరోజు ఒకే సమయంలో కూర్చొని ఈ శ్రీ దత్త భవసారక దత్త ఆ పుస్తకం ఉందన్నమాట, రాసిందన్న. అది మొత్తం చదివేటప్పటికి నువ్వు 1008 సార్లు అయిపోతుంది దత్తనామస్మరణ. తెలియకుండానే చేసేస్తారు. ఆయన అదే ఇట్లా కూర్చోబెట్టి చేయించాలని అలా రాశారు. అది చేయిస్తాం మేము కూడా హోమం కింద. హోమం అంటే కొంతమంది అన్నారు అపార్ట్మెంట్స్ లో ఒప్పుకోరు కదా, సామాన్య గడ్డి ముట్టించుకోవచ్చు కదా, చేన్సెన్స్ అయిపోయి ఒకటి అయిపోగానే ఇంకోటి అంటించుకో వెలిగించుకొని ఇది ముందు వినండి అంటాను నేను. వింటూ అది చదువుతూ ఉంటే చాలా ఇట్లానే ఉంటుంది. భవసారక భవతారక ఇలా చిన్న చిన్న పదాలు కొంచెం టఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటికి తెలుగు భావం ఇచ్చుకుంటూ అది కూడా అన్నమాట. హోమం చేసిన భావం వస్తుంది మనకి, నామస్మరణ చేస్తున్న భావం వస్తుంది. తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా కొన్ని మంత్రాలని నామస్మరణ కింద మార్చారు. ఆయన మార్చారు. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కూడా మహామంత్రం అన్నారు అని. మామూలుగా ఉండే వాళ్ళకి రోగాలు వచ్చి గ్రామాల్లో ఆ రోజులు గ్రామాలు వస్తుండేవి, వాళ్ళందరి చేత కూర్చోబెట్టి భజనలు ఆపకుండా వారం రోజుల పాటు కూర్చొని అంతే దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటమే. ఒక బ్యాచెస్ అన్నమాట, గ్రామాలు కూర్చుని అంటే అది గంటలోనే ఆ మహమ్మారిలన్నీ పోయేవి, అంటు రోగాలు కానీ మహమ్మారిలు కానీ పోయేవి. వాసుదేవానంద స్వామి గారు కూర్చోబెట్టి చేయించేవాడు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అనుకుంటూ దత్త అనుకోమని అవన్నీ ఇవన్నీ నామస్మరణల కింద మార్చారు ఆయన మహామంత్రాన్ని. నామస్మరణ మనం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే నామస్మరణ నియమాలు కానీ అంటే నామస్మరణకి ఎటువంటి నియమాలు లేవునన్నా. ఎక్కడ ఇప్పుడు కూర్చొని దత్తుడు గుర్తురాగానే మనం నామస్మరణ మొదలు పెట్టచ్చు. మొదట్లో పోవడం కష్టం. ఒక దత్త ఫోటో పెట్టుకొని చూడంగానే దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అని అనుకుంటూ ఉండి రాత్రి పడుకోబోయే ముందు కానీ అనుకున్నా అంటే పొద్దున్న దాంతోనే మొదలవుతుంది. ఇక్కడ ఎండ్ అయింది కదా అక్కడ మొదలవుతుంది. లేదా పొద్దున్నే నిద్ర లేకముందే ఒక 2 నిమిషాలు నామస్మరణ పెట్టుకొని వింటే రోజుల్లో అది ఉండిపోతుంది. నానుడి పదం అంటారు, అది వినడము. నిరంతరం ఆయన్ని గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన మనసు ఆయన రూపాన్ని పొందే ఉందన్నమాట. మనసు ఒక రూపాన్ని పొందాలంటే ఒక దాన్ని నిరంతరం స్మరించాలి. అదే మన శాస్త్రాల్లో భ్రమరకీటక న్యాయం అంటారు. భ్రమరకీటక న్యాయం అదే కదా, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ దానికి మారిపోతుంది కీటకం వింటూ. అలా మనం పెట్టుకోవాలి ఏదో ఒక విషయం మీద మనం దత్తాత్రేయుని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి రోజుల్లో. అది చాలా సులువైన మార్గం. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో అమ్మ ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అంటే రకరకాల అంటే భౌతికపరమైనటువంటివి కష్టాలు ఉన్నాయి. మరి వాళ్ళు దాని నుంచి బయటపడడానికి అడుగుతారు. తర్వాత మాకు ఇవన్నీ చేస్తాను, మాకు దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక మంత్రమా లేదా పుస్తకమా, ఏం చేయాలి, మేము ఏ హోమం చేసుకోవాలి, అలాంటిది మాకు ఏమన్నా ఉందని అడుగుతారు. దానికి మనం దత్తుడు ఏం చెప్పారమ్మా? వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మంత్రాత్మక శ్లోకాలను రాశారు. ఆయన భవిష్యత్తులో కలియుగంలో రాబోయే కష్టాలన్నిటికీ ఆయన 1900వ శతాబ్దం మొదట్లోనే పెట్టి దానికి రాసి పెట్టున్నారు. మంత్రాత్మక శ్లోకాలని మనకి స్తోత్ర సంపుటిలో ఉంది. ఒక్కొక్కటి 108 సార్లు మీ శక్తి కొలది అంటారు. కొద్దిగా నియమాలు పెట్టుకోవాల్సి వస్తుంది. లౌకికమైన కోరికలు అయితే, ఆధ్యాత్మికతకి అసలు నియమాలే లేవు. లౌకికమైన త్రాతనన్న మన కర్మ యొక్క ఇంటెన్సిటీస్ తగ్గాలంటే శారీరక శ్రమ భగవంతుడికి సమర్పించేస్తుంది. మన అందుకే పాత వాళ్ళు కూడా చెప్పింది, ఒక కోరిక తీరాలంటే ఆంజనేయ స్వామి గుడికి 108 ప్రదక్షిణాలు చేయంటారు. ఎందుకు చేయమంటారు? శారీరక మానసికంగా అది తగ్గితే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ యొక్క ఇంటెన్సిటీస్ కర్మ ఇక్కడ ఒక ప్రక్షాళన అయిపోయి ఉంటుంది. వాసుదేవానంద స్వామి కూడా అదే చెప్తారు, దరిద్రం పోవటానికి. ముందుకు ఎందుకో కొంతమందికి విపరీతంగా డబ్బులు ఉన్నా మిగలవు, తగ్గిపోతూనే ఉంటాయి ఉన్నదానికన్నా. దానికి దారిద్ర్య నివారణ. కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ అని శాపగ్రస్త కుటుంబాలని కొన్ని ఉంటాయి, ఎందుకు ఎక్కిరావు వాళ్ళకే అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి స్తోత్రం రాశారు స్వామి కరుణతో. తర్వాత అపమూర్చి దోషాలు, సడన్ గా యాక్సిడెంట్స్ అవన్నీ కాకుండా ఉండడానికి కూడా రాశారు స్వామివారు. టచ్ చేయని టాపిక్ లేదు ఇక్కడ. కొన్ని రుణ విముక్తులు ఉంటాయి మనకి, ఎందుకు రుణానుబంధాలు అవన్నీ మన పూర్వీకుల నుంచి అట్లా అవి పోవటానికి రాశారు. తర్వాత పితృదోషాలు, రుణదోషాలు, సద్గురువుని సరిగ్గా సేవించలేక ఎక్కడైనా దోషాలు చేస్తే దానికి కూడా రాశారు ఆయన. ఆ తర్వాత పాపాలు తొలగటానికి, బాధలు, శారీరక బాధలని, రోగాలని, వాటికి రాశారు. అన్నిటికీ రాస్తున్నారు స్వామి.
బుద్ధి స్థిరంగా ఉండడానికి రాశాను. స్థిర చిత్తీకరణ స్తోత్రం అని రాశాను. చేస్తుంటారు కొంతమంది, మనసు అంటే అది స్టెబిలిటీగా ఉండదు, అవును. ధ్యానాలు చేస్తున్నా ఊరికి పరిపరి విధాలు పోతుంది. ఆ స్తోత్రం చదువుకుంటే మన బుద్ధికి ముందు స్థిరం వస్తుంది, అవును. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదువుకునే ప్రక్రియ పిల్లలకి కూడా రాశారమ్మా దాంట్లో, ఓన్లీ శ్లోకమే రాశారు. శ్లోకాలు నాన్న 4-5 శ్లోకాలు? శ్లోకాలు ఉంటే వాటికి తెలుగు భావం ఉంది ఈ పుస్తకం. ఎలా చేసుకోవాలి ప్రక్రియ కూడా, ఆ టైంలో ప్రక్రియ పూజ. ప్రతిదీ 108 సార్లు నాన్న ఉమ్, మినిమం. ఇంకా మీకు ఇంకా సమయం ఉంది, నాకు ఈ కోరిక తీరాలని కొంతమంది గట్టికి కూర్చుంటారు, వాళ్ళు 108 దాకా కూడా చేసుకోవచ్చు, ఈ 8 చేసుకోవచ్చు. ఉమ్, కొంచెం లౌకికమైన కోరికలు మటుకు కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. అవును. తొందరగా మనకి కర్మ ప్రక్షాళన కంప్లీట్ గా తీసేయడం అనేది దత్తాత్రేయ సాంప్రదాయంలో కూడా లేదు. ఉమ్, మీకు ఒక బాధ ఈ సమయంలో అనుభవించాలనుకోండి, నా బిడ్డ అనుభవించగల శక్తి లేదు వీడికి అని దత్తాత్రేయ స్వామి తెలిస్తే ఉమ్, తన ఇంటెన్సిటీస్ అన్న తగ్గిస్తారు. భరద్వాజ మాస్టర్ తాతగారు చెప్పింది. ఉమ్, 6 షిఫ్ట్ కొద్ది కొద్దిగా ఉమ్, 3 పాటలు విన్నాను. భరద్వాజ మాస్టర్ దగ్గరికి నా చిన్నప్పుడు ఒక ఆయన వచ్చి, నాస్తికుడు, భగవద్భక్తులకి విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఉమ్, భగవద్భక్తి లేని వాళ్ళకి కూడా విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఉమ్, తేడా ఏంటి అన్నారు. మాస్టర్ గారు అన్నారు, ఒక తాటి చెట్టు కింద నుంచుందాం అనుకోండి, తల్ల పగిలిపోయే కర్మ ఉందనుకోండి, ఉమ్, భగవద్భక్తి లేని వాడికి తాటికాయ పడుతుంది, తగల పగిలిపోతుంది. భగవద్భక్తుడు అని వాడికి ఆ సమయానికి అటు వంగు ఇటు వంగు పడి బొప్పిగట్టు ఊరుకుంటుంది. ఉమ్, అయితే ఏంటి నా ధర్మపరుడా అన్నాడు. ఉమ్, కన్సెషన్స్ ఏమన్నా ఉంటాయా భగవద్భక్తులు? ఉమ్, మాస్టర్ గారు నాకు అది కాదు, ఉమ్, వాడి ప్రారంధాన్ని సాధన రూపంలో అనుభవింప చేసేసి ఉంటారు ఆయన, వాడికి అంత మిగిలింది, తీసేయడం అంటూ ఉండదు. తీసేస్తే అన్యాయం జరిగిన వాడికి అధర్మం అవుతుంది. ఉమ్, కాబట్టి వాడు ఆల్రెడీ అది అనుభవించున్నాడు, ప్రదక్షిణాల రూపంలోనూ గుడి శుభ్రం చేయడంలోనూ. ఉమ్, నిష్కామ కర్మలు చేయమంటారు దత్తాత్రేయ సాంప్రదాయంలో, చాలా ఇంపార్టెంట్. ఉమ్, నిష్కామ కర్మ, ఏమీ ఆశించకుండా ఎదురు వాళ్ళని ఆనందపరచడం. ఆ. వీళ్ళు ఆనందంగా ఉంటారా ఈ స్తోత్రాలు రాస్తే? ఈ పుస్తకం ఇస్తే పారాయణ చేసుకుంటే ఆనందంగా ఉంటారు. ఉమ్, అందరి ఆనందంలో తన ఆనందం చూసుకోవడం అనేది సత్వగుణం. ఆ. కాబట్టి అదే చెప్పారు స్వామి, ప్రారబ్ధాలు ఉంటుంది వాళ్ళది, ప్రక్షాళన అయిపోతూ ఉంటాయి ఇట్లా. కాబట్టి భగవద్భక్తులకి తట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఉమ్. అని చెప్పారు మాస్టర్ గారు. దత్తభక్తులు ముఖ్యంగా దర్శించవలసినటువంటి దత్తక్షేత్రాలు ఏంటి? నాన్న అసలు పుస్తకం ఎలా పుట్టిందో చెప్తాను. ఒక 10 years బ్యాక్ మొదట్లో నాకు తెలియక గాణగాపూర్ వెళ్ళండి, పిఠాపురం వెళ్ళండి, నరసింహవాడ వెళ్ళండి అంటే ఒకనొక అతను నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అమ్మ నేను రోజు కూలీ నేనప్పుడు మాకు సంవత్సరంలో అతను పాపం కష్టపడి కూడబెట్టుకునేది 5,000 రూపాయలు. మీటి పిఠాపురం పోండి, నరసింహవాడి పోండి, గాణగాపూర్ పోండి అని చెప్తున్నా. మా కుటుంబంలో 6 గాణగాపూర్ పోయిస్తే నా సంవత్సరం సేవింగ్స్ అయిపోతుంది. నా పరిస్థితి ఏంది ఆలోచించు అన్నాడు. అప్పుడు నాకు నేను చెప్తుంది నిజమే కదా అని. అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రాలు అసలు ఎక్కడైనా ఉండేటువంటి వేళ చుట్టుపక్కలలోనే పురాతనమైన క్షేత్రాలు శిథిలమైపోతున్నవి ఎక్కడైనా ఉన్నాయా అని మొదలు పెట్టినప్పుడు మా బాపట్లలోనే ఉంది. మహనీయులు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు, మహాత్మా దత్తాత్రేయ స్వామి స్వరూపమే కదా నాన్న, ఆయన ప్రతిష్ఠ చేసినటువంటి అది స్టార్టింగ్ ఆ బాపట్ల మందిరంలో ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి గాణగాపూర్ తరచూ దర్శించుకున్నాను, వెళ్ళండి. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి తరచూ వెళ్ళలేని ఆర్థిక శక్తి లేని వాళ్ళు, అంత తాహతి లేని వాళ్ళు ఈ మందిరానికి వెళ్ళండి. మీకు దత్త మందిరంలో మొక్కులు ఉన్నాయనుకోండి, ఈ మందిరానికి వెళ్ళండి అంటూ మొదలుపెట్టిన దాన్ని 10 ఏళ్ల క్రితం అట్లా 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 రాసుకుంటూ మేమేం చేస్తామంటే, తాతగారు ప్రతిష్ఠ చేసిన మందిరాలు ఉన్నాయి 2. అవి వాసుదేవానంద సరస్వామి మన తెలుగు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని చోట్ల ప్రతిష్ఠ చేసినటువంటిది, వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటిది ఉంది తెలంగాణలో. ఇవన్నీ ఒక్కొక్కటి నాకు తెలిసినప్పుడల్లా రాసుకుంటూ వచ్చి సమానమైనటువంటి క్షేత్రాలే. సాయిబాబా మందిరాల్లో కూడా ఉంటాయి, అలా కాదు, పురాతనమైనటువంటివి, మహాత్ములు ప్రతిష్ఠ చేసినటువంటివి, దత్తావధూతలు ప్రతిష్ఠ చేసినటువంటి దత్త మందిరాలు, ఇవన్నీ మాత్రమే చెప్పుకుంటూ వచ్చి అలా 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 250 ఇప్పుడు నిన్న ఒక షోడశ దత్తావతారాల విగ్రహాల గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశాను. ఆ విగ్రహాలు ఉన్నాయా లేదా అదొక పెద్ద ఇదన్నమాట. అది దొరికే ఉన్న మందిరం దొరికింది. పల్లి వైద్యనాథ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దాసోపంత్ మహారాజ్ గారిని 14వ శతాబ్దంలో దత్తాత్రేయ సాంప్రదాయాన్ని తీవ్రంగా విస్తృతపరిచినాయి. ఆయన మన తెలుగులో కూడా రాశారట, అవి దొరకట్లా. మరాఠీ వాళ్ళు మటుకు వాళ్ళ వంశపారపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన పాటలు పద్యాలు అవన్నీ. 34 లక్షలు రాశారు ఆయన మొత్తం పుస్తకాలతో సహా.
అది తెలుగు ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం. దత్తానుగ్రహం అంటే మనకి తెలుగులో ఆయన రాసినటువంటి అలా అన్నమాట. ఒంగోలు నుంచి ఫోన్ చేశాను అనుకోండి, నాన్న బాపట్లలో ఉంది, వెళ్ళి దర్శించుకోండి. వాళ్ళకి వెళ్ళాలని వెళ్ళగల ఆర్థిక స్తోమత ఉంది. అవును. అక్కడి నుంచి వచ్చారు. అయ్యో బాగా బాధపడుతున్నారే అంత దూరం చెప్తుంటే. ఏ ఊరు నాన్న అనగానే ఊరు పేరు చెప్పగానే, మీ బలాన ఊళ్ళో మీకు పురాతనమైన దత్త మందిరం ఉంది నాన్న అని ఆ గ్రామస్తులని ధూపదీప నైవేద్యాలు పునర్నిర్మాణం చేస్తాం కొన్ని మేము. అక్కడ అవసరం చూస్తాము, అలా కూడా చేసుకుంటూ మామూలుగానన్నా వెళ్ళగల శక్తి ఉండే వాళ్ళైతే గాణగాపూర్, నరసింహవాడి, పిఠాపురం ఇలా మొత్తం 18 ఉన్నాయి పవిత్రమైనటువంటివి. దత్తాత్రేయ స్వామి పొద్దున్న లేచినప్పటి నుంచి కాశీలో స్నానం చేస్తారు, మాహూరుగడ్లో నిద్రపోతారు, కాశీలో స్నానం చేస్తారు, తిలకధారణ పండరిపూర్, తర్వాత ఇట్లా వరుసగా రాత్రి పడుకోబోయేదాకా 16 దత్తక్షేత్రాలు ఉన్నాయి. దత్తక్షేత్రాల చివర్లో రాసాం అనమాట పేజీ. ఈ పవిత్రమైనటువంటి క్షేత్రాలు దర్శించుకుంటే చాలు. రోజువారీ దినచర్య స్వామివారిని. స్నానం కాశీలోని గంగలో చేస్తారు, మణికంఠిక ఘాట్లో. ఆ సమయంలో మీరు వెళ్తే ఇప్పటికే కొన్ని ఆవులు, శునకాలు అంటారు కదా, మన కుక్కలు కూడా తీవ్ర ధ్యాన స్థితిలో స్వామివారు వాటికి కనపడతారు. తర్వాత ఆచమని వచ్చి కురుక్షేత్రం, భస్మదాన దూతపేశ్వరి, ప్రాతః సంధ్యావందనం వేకుల్యాన కేదార్నాథులు, తర్వాత మధ్యాహ్నిక సంధ్యావందనం గాణగాపులు. మధ్యాహ్నిక అంటే ఇంకొక భావన కూడా ఉంది నాన్న. సంధ్యావందనమే కాకుండా మనం భోజనం చేసిన తర్వాత 2 నిమిషాలు విశ్రాంతి అన్నట్టు, అది కూడా గాణగాపురం స్వామి. పిఠాపురంలో కూడా భోజనానికి వస్తారు వేరే రూపంలో, కొల్హాపూర్లో వస్తారు మధ్యాహ్నం పూట భోజనానికి, గణగాపూర్ వస్తారు, అన్ని క్షేత్రాల్లో వస్తారు. మొన్న ఎవరు అడుగుతున్నాను, ఇన్ని రూపాయలు ఎక్కడ పొందుతారని. మన గురుచిత్తులో ప్రామాణికమే. దీపావళి ముందు రోజు స్వామివారు తన భక్తులు 8 రూపాయలు 8 ఇళ్ళకి అంత శక్తి ఉన్న ఆయన. వారిని ఇట్లాంటి ప్రశ్నలు అంటే వాళ్ళు తెలియక మాట్లాడుంటారు. అదేనండి, వెళ్తారు స్వామివారు అన్ని రూపాల్లోనూ భిక్షకొస్తారు. భక్తుల ఇళ్ళకి కూడా అదే సమయంలో భిక్షకొస్తారు, వస్తారు. కానీ మనం గుర్తుపట్టగల శక్తి సామర్థ్యాలు పెంచుకొని ఉంటే గుర్తుపడతాం. మీ లోపల ఈ కుండలిని జాగరణ జరిగిందని మీకు అర్థమైందమ్మా? లేదన్నా, అవి అదే చెప్పాను అన్న, దత్తాత్రేయ సాంప్రదాయంలో అవన్నీ మన ఏ లక్ష్యం గమ్యం అయితే మనకు ఉంటుందో వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మజ్జిగ తాగండి మంచినీళ్ళు అంటే పొట్ట నిండా తాగాను అనుకోండి, దొక్కలో నొప్పి వస్తుంది అంతే. ఆ లక్ష్యం మీద గమ్యం మీద సద్గురువులు దొరికిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఫిక్స్ చేసేసారు అనిపిస్తుంది. నా తపన నా తాపత్రయాలు ఏమన్నా అంటే ఇన్ని పనులు ఈ విధంగా జరుగుతున్నాయి, ప్లస్ మీరు ఆ గ్రంథాలు రాసేటప్పుడు కూడా మీకు ఎక్కడి నుంచి ఆ స్ఫురణ వస్తుంది, ఎవరు కలిగిస్తున్నారు అన్నప్పుడు మీకు ఆలోచించినప్పుడు స్ఫురణ అంటూ నన్న మాది కాదు, సంకల్పం మహాత్ముల సంకల్పమే. సేవ చేయాలన్నా కూడా చెప్పాను కదా, 4-5 మహాత్ములు కలిపి ఎనర్జీ ఇచ్చినట్టు మార్గదర్శనం చేసి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి చేసినటువంటిది. సంకల్పాలు వాళ్ళు కాబట్టి కష్టపడటం ఉండదు సేవలో, ఆనందంగా చేయడం ఉంటుంది. కష్టాన్ని కూడా ఆనందంగా చేయడం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరైనా మాకు ఉపయోగపడ్డాయి అని కానీ చెప్పిన, అమ్మ వాళ్ళ ఆనందం వేసిందని చెప్పిన, వాళ్ళ ఆనందం వేస్తుంది. మా నాన్నగారు కూడా చెప్తారు, అందరి ఆనందంలో మీ ఆనందం వెతుక్కోవడం అంటారు. దానివల్ల శ్రమ ఉంటుందేమో, బాగా శ్రమ ఉంటుంది, గృహస్థలం కాబట్టి చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. అక్కయ్య గారు నేను, కానీ అది భగవంతుడి సంకల్పం కాబట్టి ఆ ధోరణిలో అదేదో ఉధృతులు వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు మహాత్ములందరూ కలిసి పెంపకంలో ఉన్నటువంటి దత్తకృప ఉంటుంది. అందుకే దత్తాత్రేయ స్వామికి ఎంత కృప అంటే నేను అనుభవించాను. మహాత్ముల రూపంలో నిరంతరం పక్కన ఉండడం, వాళ్ళని నిరంతరం కలవాలనిపించడము, కలిసినా కూడా ఉద్ధరణులైనటువంటి మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు. ఈ రోజుల్లో అంత ఉద్ధరణులైనటువంటి మహాత్ములు మనసా వాచే కర్మణ ఏకమైనటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో మహాత్ములు అంటే ఏకమై ఉండాలి, సంకల్పము, నోటితో మాట, చేతలు. వాళ్ళు అదే నేను అంటాను, భరద్వాజ మహర్షి గారి దగ్గర కూడా చూశాను, 3 ఏకమే. జీవితం అశాశ్వతం, దేనికోసం లౌకికమైన విషయాలు వాళ్ళని అసలు కించిత్ కూడా కదల్చలేకపోయేవి వాళ్ళ దృష్టి నుంచి కానీ లక్ష్యం నుంచి కానీ. భరద్వాజ మహర్షి గారు కూడా లీలలు చూసిన తర్వాత మహర్షి గారి తర్వాత వాటిని మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు అసలు. భగవత్ కృపయ్య, ఆయన కృతజ్ఞతగా ఉండండి అని. వాటికి ఇంపార్టెన్స్ లేదనే వాళ్ళ జీవితంలో. కానీ నా అదృష్టం ఏంటంటే నాన్న, ఏది శాశ్వతమో
దాన్ని గమ్యం చేర్చుకోవటం, అశాశ్వతమైనటువంటి వదిలేయడం. అంటే ఈ గ్రంథ రూపాల్లో మీరు దత్తాత్రేయుడిని అందరికీ పరిచయం చేస్తూ వారు నిత్యం వాళ్ళంతా స్మరించుకునేలాగా ఎంత ఎక్కువ సాహిత్యం వస్తే వారు అంతగా దగ్గర అవుతారు. ఉమ్, దత్తాత్రేయ స్వామి గురించి అంత సంపూర్ణ అవగాహన వస్తుంది, వచ్చే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. ఉమ్. అంటే ఇది ఎక్కడ దాకా మీ ప్రయాణం అనుకుంటున్నారు? కామానే నాన్న అయిపోయింది, ఏం లేదనుకున్నాం, ఉమ్, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అంటే అది నిరంతరమేమో అది. ఉమ్. అంటే నరసింహస్వామి వారు వచ్చేటప్పటికి అక్కడ మహారాష్ట్ర సాహిత్యంలో ఎక్కువగా దాన్ని మహారాష్ట్ర వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని బాగా దత్తుని. దాన్ని చేయడం వల్ల మనకి ఇప్పుడు గురు చరిత్ర వచ్చింది. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులది ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో ఇక్కడ పిఠాపురంలో జన్మించడం వలన ఇక్కడ సాహిత్యం రాకపోవడం వల్ల వెనకబడింది. అవును, అవును. ఆయన అండి నరసింహ సరస్వతి స్వామి గారు దగ్గర దగ్గర 70 ఏళ్ళు జీవించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్ని సంవత్సరాలు జీవించాల, అందుకని సాహిత్యం ఎక్కువ రాకపోయి ఉండొచ్చు పాతగా. రాకపోయి ఉండొచ్చు, లేదంటే ఆయన అనుసరించి వెళ్ళిన వాళ్ళు ఏమైనా తక్కువ వెళ్ళిన ఉండొచ్చు. వాళ్ళు నేను 3 తెలుసు నాకంతే. ఉమ్, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చేత చేయబడిన వాళ్ళు, ఉమ్, వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు తెలుసు, ఉమ్, అప్పటి నుంచి ఉన్న వాళ్ళు నాకు తెలుసు. నరసింహ సరస్వతి స్వామి అని చెప్పి ఆళంది దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఉమ్, ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అప్పటి నుంచి ఉన్నారు. ఉమ్, దగ్గర దగ్గర 400-500 స్వామి సమర్థ అప్పటిదాకా ఉన్నారు ఆయన. ఉమ్, ఆయన ఉన్నారు. తర్వాత ఒక ఆవిడ ఉన్నారండి, మహాత్ముల పరిచయం రాసిన ఆవిడ గురించి. ఆడ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని సేవించుకున్నారు ఒక నది ఒడ్డున. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఆవిడ బిడ్డ రూపంగా భావించి సేవించారు ఆవిడ. ఉమ్, ఆయనకు అన్నం పెట్టడం దగ్గర నుంచి ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి బాల రూపంలో అక్కడ పూజలు జరుగుతాయి. అది కూడా నరసింహవాడి దగ్గర ఉంది ఆ ఊరు. ఉమ్. ఇవన్నీ తెలిసిన తర్వాత స్వామివారు తప్పకుండా నరసింహవాడు వచ్చారని నాకు అనిపిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వచ్చారు అనిపిస్తుంది. స్వామివారి శక్తి క్షేత్రాలుగా మనం ఎక్కడెక్కడ తిరిగారో వాటిని చెప్పుకోవచ్చండి. వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి నాన్న గోకర్ణంలో తిరిగారు ఆయన స్వామివారు. తర్వాత మానస సరోవరం అవన్నీ కూడా వెళ్ళారంట. పిఠాపురం మన తెలుగు వారు చాలా అదృష్టవంతులు, పిఠాపురంలో స్వామివారు జన్మించడం. తర్వాత ఒక రకంగా ఈ దత్తాత్రేయ సాహిత్యం పెంచడానికి గల మా తపన తాపత్రయం, తపస్సు ఎందుకు అంటే ఎక్కడైతే దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతమవుతూ ఉంటుందో అక్కడ ఉద్ధరణులు అంటాడు మహాత్ములు వస్తారు. ఆర్తి పెడుతుంది భక్తుల్లో, రా 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 అని పిలవటం మొదలవుతుంది. ఆ పిలవటం మొదలైన తర్వాత ఆర్తితో స్వామివారు తప్పకుండా వస్తారు. అలాంటి సంపూర్ణ అవతారం మన తెలుగు వాళ్ళకి రావాలి. ఉద్ధరణులు అంటే మహాత్ములు మహారాష్ట్ర వాళ్ళకి ఎలా దొరికారో ఇక్కడ కూడా రావాలి. నిరంతరం పారాయణలు, సత్సంగాలు, పూజలు ఏదో ఒక విధంగా ఆయనతో కానీ స్మరిస్తూ ఉంటే స్వామికి మనకు తీవ్రమైనటువంటి రుణానుబంధం, విపరీతంగా సామూహిక రుణానుబంధం పెరగాలి. పెరిగితే సంపూర్ణ దత్తావతారం వస్తుంది. మహారాష్ట్ర వాళ్ళలో అదే కారణం. నిరంతరం పిలుస్తుంటారు భక్తుడిని, ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. వచ్చి తరించు 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 మమ్మల్ని. అందుకే అంతమంది మహాత్ములు వాళ్ళకి విపరీత సాధనలు వాళ్ళకి, అసలు ఏ సాధనను వదులుకోరు. ఉన్న సాధనలకి కొత్త సాధన యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా చేస్తారు తప్ప ఇది జరిపేసి అది చేద్దాం అని అంటారు. తర్వాత వాళ్ళకి మహాత్ముల్ని గుర్తుపట్టగల సామర్థ్యం కూడా గురు చేతుల వల్ల వచ్చింది. విపరీత పారాయణ వల్ల వీళ్ళల్లో కూడా మహాత్ములు అంటే కొన్ని లక్షణాలు పట్టేసుకొని, వాళ్ళ మహాత్ములు కూడా మానవులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో ఈ లక్షణాలు మహాత్ములు అని. మహాత్ముడు రాగానే పట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, నిలబెట్టుకోగల శక్తి ఉంది వాళ్ళకి. మనలో కూడా నిలబెట్టుకునే శక్తి కావాలి అంటే దత్తాత్రేయ సాంప్రదాయం ఇస్తుంది. ప్రతి దానికి దత్తాత్రేయ సాంప్రదాయం, తరించాలన్న దత్తాత్రేయ సాంప్రదాయం, మహాత్ములు పుట్టాలన్న దత్తాత్రేయ సాంప్రదాయం. తర్వాత విపరీతంగా దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతమయ్యే కొద్దీ ఈ చుట్టుపక్కల మాయ తగ్గుతుంది. ఎక్కడ మాయ తగ్గుతుంది అక్కడ సశిష్యులు తయారైపోతారు. ఎక్కడ సశిష్యులు ఉన్నారో అక్కడ సద్గురువులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడ సద్గురువులు వస్తారో అక్కడ తరించేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల యొక్క లక్షణం ఏంటంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఎలా వస్తారంటే నది మామూలుగా వస్తుంది, వరద వచ్చినట్టు వస్తారు. అర్హత ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల అంటే అపార కరుణామయుడు కాబట్టి ఆ కరుణతో పాటు కొట్టుకుపోతారు చూడండి, అలా కొట్టుకుపోతారని చెప్తారు రామకృష్ణ పరమహంస. అందుకే మహాత్ములు వచ్చినా మనకు అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రెజెన్స్ లో ఉండడం అంటూ జరిగితే ఆ వరదలో మనం కూడా అయిపోతాం, కొట్టుకుపోతాం. దానికి అర్హత అక్కర్లేదు అంటారు రామకృష్ణ పరమహంస. ఆ మహాత్ములు చెప్పిందే ఇది. అందుకే దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతం అవ్వాలంటే మీకు విపరీతమైన అవగాహన రావాలి. అవగాహన రావాలంటే సాహిత్యం పెరగాలి, విపరీతంగా సాహిత్యం, సాధన కూడా పెరగాలి. సాధన పెరిగిపోతుంది అన్నమాట.
ఆయన చుట్టుపక్కల వాళ్ళందరినీ తరింపజేయడమే ఉంటుంది. ప్రతి దత్తాత్రేయ సంభక్తుడు దత్త గురించే మాట్లాడతారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ దత్త విని విని వీళ్ళల్లో మార్పు జరిగి వీళ్ళు దత్త భక్తులు అవ్వడం ఉంటుంది. ముఖ్యమైనటువంటి హోమాలు లేదంటే ముఖ్యమైన తిథులు అవి ఏంటమ్మా దత్త? అది మంత్లీ 3 times వస్తుంది అన్న. దత్తాత్రేయ పురాతన నుంచి చెప్తాను. స్వాతి నక్షత్రం ఏదో చూస్తారు కదా, అంబార్ కూడా చూస్తారు. తర్వాత పౌర్ణిమ, అమావాస్యకి బాగా గాన్గాపూర్ ఇలాంటి చోట్ల బాగా ఉంటుంది. తర్వాత షోష దత్తావతారాలు ఉన్నాయి కదా 16, వాటి అవి కంపల్సరీ ప్రతి మాసం, మనకి చైత్ర మాసం ఇట్లా మాసాలు వస్తాయి కదా, ప్రతి మాసంలో పౌర్ణమికి కానీ ఆ చతుర్దశి రోజు కానీ కంపల్సరీ ఒక అవతారం ప్రకటమైన రోజులు ఉంది. 16 ప్రకటమైన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఒక రకంగా మనకి దత్తాత్రేయ సాంప్రదాయంలో వాళ్ళకి పుణ్యమైనవి. గురువారం పుణ్యమైంది, ప్రతి గురువారం సద్గురు రూపం దత్తాత్రేయ స్వామి కాబట్టి గురు స్వరూపం. అవే కాకుండా శ్రీ గురుడు శనివారం పుట్టినాడు. మహారాష్ట్రలో శనివారం దత్తాత్రేయ సాంప్రదాయంలో ఆ రోజు కూడా చేసుకుంటారు వాళ్ళు. నృసింహవాడిలో కూడా జాతరలు అంటారు మనకి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దత్తాత్రేయ సాహిత్యం మీద భజనలు, సత్సంగాలు శనివారం పూట విపరీతంగా చేసుకుంటారు వాళ్ళు. సాధారణ మధ్యాహ్నం పూట కూడా పురాణ కాలక్షేపాలు, దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణలు, విపరీతమైన సాధన జరుగుతుంది నృసింహవాడిలో. వాళ్ళకి ఏదక్కర్లేదు. మంగళవారం వచ్చిందా, ఈరోజు మంగళవారం 2 పల్లకి ఉత్సవాలు 2 రోజులు ఎక్కువ వేస్తారు. ఊరికెళ్ళి తిరిగారు వాళ్ళు. ప్రతి అడుగుకి ఒక భజనలో భజన ఉంటుంది. ఆ భజనలో ఎట్లా ఉంటుందంటే ఎంత ఆడుతుందంటే, దాసోపంత్ గారు ఒక చోట చెప్తారు, సాధన నేను చేయక్కర్లా అంటాడు. మాకేమో ఇన్ని చేయమని చెప్తాం, ఎందుకు చేయమంటే ఆవు దూడుంది అనుకో, దూడను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆవు కదా. ఆవు దత్తాత్రేయ స్వామి, నేను దూడ, నాకు పికిల్ మైండ్, నేను మాయలో పడ్డాను, చిన్న దూరంగా పోతుంటా, పిలుచుకోవాల్సింది ఆయన. అంత విశ్వాసం ఆయన, కాపాడతారు అంతే. దత్తాత్రేయ స్వామి భావన, దాసోపంత్ గారి భజనలు భావాలు ఇలా ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వెనుకున్న కామధేను ఉంది, ఆ కామధేను బిడ్డని నేను అంటాను. కామధేను మీద చేపెట్టి రక్షిస్తున్నాడు కదా, దాంతో పాటు దాని బిడ్డను రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయనదే అంట. ఆ సాహిత్యం చదువుతుంటేనన్న అసలు భజనామృతంలో కూడా భావాలు చదవండి మీరు, ఎంత భక్తిరావు అనిపిస్తుంది మనకి. ఆర్తి, భక్తి, రా 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 కాపాడని కాపాడని కానీ అసలు ప్రతి నిమిషం భజన్స్ పాడుకుంటూనే ఉంటారు. ఇవే కాదు, వీళ్ళిద్దరు రాసిందే కాదు, ఏకనాథుడు రాశాడు, తర్వాత జ్ఞానేశ్వర మహారాజ్ గారు దత్తాత్రేయ స్వామి మీద బోర్డు రాశారు, ఆయనకి కూడా దత్త సాక్షాత్కారం అయింది. సజ్జనగడ్డ రామదాస స్వామి గారు అభయంగాలు బోర్డు రాశారు, ఆయనకి దత్త సాక్షాత్కారం అయింది. జనార్దన స్వామి, ఏకనాథుడి గారి గురువు గారు జనార్దన స్వామి కూడా దత్త సాక్షాత్కారం అయింది. తర్వాత నేను చెప్పిన దాసోపంత్ గారని, తర్వాత పాండురంగ స్వామి భజన భక్తులకు కూడా దత్త సాక్షాత్కారమైన వాళ్ళే వాళ్ళు. ఈ నవనాథులకు సంబంధించినటువంటి సంపూర్ణ చరిత్ర మన తెలుగులో అందుబాటులో ఉందమ్మా? నవనాథుల చరిత్ర ఈ కాలానికి అక్కర్లేదు నాన్న, అంత సాహిత్యం అక్కర్లేదు. ఎంత మటుకు ఉపయోగమో అంత మటుకు నేను కామెంటరీ రూపంలో రాశాను, పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తున్నాను. నవనాథులు దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంలోనే కాకుండా ఆయుర్వేదిక్ రాశారు, కెమిస్ట్రీస్, రసాయన శాస్త్రాలు అవన్నీ రాశారు. అవన్నీ నన్ను చాలా మంది అడుగుతారు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయంటే, కాశీలో పెద్ద పెద్ద లైబ్రరీస్, సంస్కృతం చదివే లైబ్రరీస్ ఎవరైనా వెళ్ళి చదువుకోండి, ఆయుర్వేదిక్ మీద రాశారు. మంత్రాలు 2 కోట్లు రాశారు, ఏ దేవుణ్ణి వదలలేదు. రాసి ఆ దేవతని ఆహ్వానించి ఆవాహన చేసుకొని, నీకు ఇష్టమైన ఈ మంత్రం అన్నారు. ఇష్టమే అంటే ఆంజనేయ స్వామి మీదతో సహా బీజాక్షరాలు వేసి మంత్రాలు రాశారు. 2 కోట్లు ఇప్పుడు దొరకట్లేదు. వాళ్ళు కూడా నాన్న సమాధులు అంటారు కానీ వాళ్ళకి ఎక్కడ నిజంగా సమాధులు లేవు, అంతర్ధానం అయిపోయిన వాళ్ళు. వస్తారు అవసరమైనప్పుడు అని ఎదురు చూస్తున్నారు నవనాథ సాంప్రదాయంలో వాళ్ళు ఎక్కడైతే అంతర్ధానం అయ్యారో ఆ ప్రదేశాన్ని. వాళ్ళు నవనాథులు ఎక్కువ నదీ పరిక్రమలు చేసేవాళ్ళు. ఆ నదీ పరిక్రమల పక్కన కొండలు ఉంటే, గుహలు ఉంటే ఆ గుహల్లో వెళ్ళి తపస్సు చేస్తారు. గోదావరి ఒడ్డున ఉన్నాయి వారికి కాశీ నదులు. తర్వాత మనకు కూడా కొన్ని తెలంగాణలో ఉన్నాయి నవనాథ గుహలు, అలా పర్బని అనే ఏరియాలో ఉన్నాయి, అహ్మదాబాద్ దగ్గర ఉన్నాయి. అవన్నీ వాళ్ళు సమాధులు అనుకుంటున్నారు, అయిండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు సమాధులు. కానీ వాళ్ళు తిరుగుతూ మటుకు దత్తాత్రేయ సాంప్రదాయాన్ని బాగా విస్తృతపరిచి ఆ రోజుల్లో పేదవాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ మందులు ఇస్తూ ముందు అవి ఇచ్చి తర్వాత దత్తభక్తులు చేయడం, నాద సాంప్రదాయము, అఘోరీ సాంప్రదాయం,
కాశీలో కూడా పెద్ద అఘోరి ఇది ఉంది, ఉమ్. కినారాం బాబా గారిది. ఆయన ఉమ్. సంపూర్ణ దత్తావతారం, దాదాపు సంపూర్ణ దత్తావతారం అంటే అఘోరి సాంప్రదాయం కూడా చాలా అద్భుతమైనది. వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదిక్ సేవ సేవ బాగా చేస్తారు. అఘోరి సాంప్రదాయం కూడా దత్తాత్రేయ స్వామి అందరికీ ఉన్నట్టే అఖాడా, ఉమ్. దత్తాత్రేయ స్వామి అఖాడా కూడా ఉంది ఉమ్. ఉజ్జయినిలో. చెప్తాను, అది అవతల వైపు ఇటు పక్క మహాకాళేశ్వర మందిరం ఉంటుంది కదా, దాటి వెళ్తే అక్కడ కూడా భజన్స్ కానీ వాళ్ళు అక్కడికి మీరు ఏ సాంప్రదాయం వాళ్ళు వెళ్ళిన, నేను నవదాత సాంప్రదాయాల్లో దత్తభక్తురాలు నుండి వెళ్తే అక్కడ మనకి మండలాధీశ్వరులు ఉంటారు. మండలాధీశ్వరులు అంటే మనకు రకంగా ప్రొఫెసర్స్ అనుకోండి, ఎక్స్పర్ట్స్, అనుభవ జ్ఞానం. వాళ్ళు మీకు సాధన నేర్పిస్తారు, అన్ని రకాల సాధనలు ఉంటారు అక్కడ. నాగ సాధనలని మొత్తం దత్తాత్రేయ సాంప్రదాయంలో వాళ్ళందరూ అక్కడ మీకు ఏ సాధనలో దత్తాత్రేయ సాంప్రదాయంలో వెళ్ళదలుచుకున్నారు అక్కడికి వెళ్తే ఆ దత్తాఖాడాలో అన్ని నేర్పిస్తారు. దత్తాఖాడాలో పంచదశ పరంపరలు అంటాం, మామూలుగా 10 ఉంటాయి కదా మనకి భారతీ సరస్వతికి. ఇవి కాకుండా నాథని ఎండుతో అయిపోయాయి, తర్వాత అలా 5 ఎక్స్ట్రా ఉన్నాయి దత్తాత్రేయ సాంప్రదాయం. 15 మొత్తం 15 ఉన్నాయి. 10 కాకుండా ఎక్స్ట్రా దానిలో చివరితో నాథైన మామూలుగా సాగర, భారతి, సరస్వతి, పూరి ఇవన్నీ మనకి శంకరాచార్య పెట్టినటువంటి ఉన్నాయి. దశనామ ఉన్నాయి అక్కడ, పంచదశనామ దత్తాత్రేయ స్వామి. మన సాంప్రదాయం గురించి మీరు ఆల్రెడీ కొన్ని రకాలు ఇచ్చారు మీరు. అంతే, ఎంత మటుకు కావాలో అంత మటుకి తీశాను. ఇందాక మీరు చెప్తున్నప్పుడు తెలంగాణలో వ్యాసులు వారు వచ్చి పెట్టినట్టు ఏ ప్రదేశం అదేమో వాదనకుర్తి అనేటువంటి ప్రాంతంలో పురాతన దత్తాత్రేయ స్వామి పాదుకలు ప్రతిష్ఠ చేసినటువంటి ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. కృష్ణానది యొక్క దీవి లాంటిది అనమాట అది. నిర్మల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఖానాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అక్కడ నుంచి బాదనకుర్తి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి మందిరం దగ్గర ఉంది. వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి పాదుకలు, దత్తాత్రేయ స్వామి పాదుకలు చాలా పురాతనమైనటువంటి. ఆ పురాతనమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రాలు మనకి చాలా ఉన్నాయి. మన చుట్టూలో మన దగ్గరలోనే అంత పెద్దవారు వ్యాస మహర్షి, బాలనారాయణుడు ప్రతిష్ఠ చేసినటువంటి పాదుకలు ఖానాపూర్ దగ్గరలో ఉన్నాయి. ఖానాపూర్ నిర్మల్ దగ్గర ఆ గ్రామానికి వెళ్ళి చెప్పమంటే ఎవరైనా చెప్తారు. వెంకటేశ్వర స్వామి మందిరం ఎక్కడ అంటే చెప్తారు, దాని పక్కనే ఉంది. మీ నుంచి ఇంకా ఒక అద్భుతమైనటువంటి సాహిత్యము దత్తాత్రేయుడికి సంబంధించి, అలాగే గురు సాంప్రదాయానికి సంబంధించి, సద్గురువులు మీరు అన్నట్టుగా వరద వచ్చినట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దత్తభక్తులందరినీ తరింపజేయాలని కోరుకుంటున్నానమ్మా. అలాగే చివరిగా దత్తభక్తులందరికీ మీ యొక్క సందేశం. దత్తాత్రేయ స్వామి భక్తులకి ఏముంది నాన్న, మీరు ఏదో ఒక సాంప్రదాయానికి ఆల్రెడీ ఆచరిస్తూ ఉంటారు, ఆ సాంప్రదాయంలోనే ఉంటూనే ఆ సాంప్రదాయంలోనే సద్గురువులు దొరకాలి అంటే గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి సాహిత్యాన్ని కూడా కలుపుకోండి అని చెప్తాను. మీరు వెళ్తున్న సాంప్రదాయం వదలద్దు, ఏ సాంప్రదాయంలోనే వెళ్ళండి. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు అంటారు, దత్తాత్రేయ నామాన్ని స్మరించుకుంటూ మనం అది ఒక మేఘంలాగా ఏర్పరచుకోండి అన్నారు కదా. అలా గురు చరిత్ర కానీ చదువుకుంటూ ఉంటే మనం వెళ్ళే మార్గంలో చాలా సులభతరం అవుతుంది. అలాగే ఆ మార్గంలో ఉండేటువంటి సద్గురువు దత్తాత్రేయ స్వామి ఆ సద్గురు రూపంలో మన దగ్గరికి వచ్చి మనం తరించి తీరుతారు. కాబట్టి దత్తాత్రేయ సాంప్రదాయంలో గురు చరిత్రని కూడా చదవండి. గురు చరిత్ర చదవటం వల్ల ఏంటంటే లౌకికంగా కూడా వచ్చి మనకి అప్పుడప్పుడు సాధనలు ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అవి కూడా గురు చరిత్ర రక్షిస్తూ ఉంటుంది. దత్తనామస్మరణ మనం అనుకుంటాం కదా, దత్త అనగానే అసలు వ్యాసప్రోక్త బీజాక్షరము 4-5 బీజాక్షరాలు కలిపే దత్తానం వచ్చింది. పరమేశ్వర ప్రోక్త, వ్యాసప్రోక్త, తర్వాత ఈ రా అనేది కూడా బీజాక్షరం దత్తలో. అందుకని ఆ నామస్మరణ అసలు ఆ దత్త అనేటువంటి బీజాక్షరం సమస్త విశ్వం ఎవడి ఉంది. కాబట్టి విశ్వంలో ఉండేటువంటి అందరి సద్గురువులు దత్తనామస్మరణ ద్వారా తృప్తిపడుతూ ఉంటారు. ఏ మార్గంలో ఏ సాంప్రదాయం వాళ్ళైనా సద్గురువులు ఉంటారు కదా, వాళ్ళంతా తృప్తి పడుతూ త్వరగా తరింపజేయడానికి ఈ గురు చరిత్రలు కానీ దత్తాత్రేయ సాహిత్యం కానీ బాగా ఉపయోగపడుతుంది. అందుకే దత్తుడిని క్లబ్ చేసుకుంటూ ఏ మార్గంలో వెళ్తున్నా ఒక ప్రొటెక్షన్ అన్నమాట, మార్గదర్శి. సద్గురువే మన పక్కనే మార్గదర్శిగా ఉంటారు. అలానే సంపూర్ణంగా వదిలేసి రమ్మని ఇక్కడ దత్తాత్రేయ. అందుకే బ్రాడ్ మైండ్ ఆఫ్ దత్తాత్రేయ సాంప్రదాయం. అందరి మహాత్ముల్ని
గౌరవించటం ఉంటుంది, అన్ని సాంప్రదాయాలని గౌరవించటం ఉంటుంది. ఉమ్, దత్తాత్రేయ సాంప్రదాయంలో అందరినీ గౌరవించడం ఉంటుంది. అన్ని సాంప్రదాయాల మీద దత్తాత్రేయ సాహిత్యం చదువుతుంటే సంపూర్ణ అవగాహన వస్తుంది. కాబట్టి అది ఇంకా మనకి బాగా దత్తాత్రేయ సాహిత్యం వాళ్ళు వెళ్తున్న మార్గంలో కూడా వాళ్ళకి చాలా అవగాహన వచ్చేస్తుంది అవును. సాధారణంగా. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఏ ఎక్కువ సమయం ఇచ్చారు. అలాగే మీ గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటిని, అంటే ఎన్ని అయితే ఉన్నాయో అందుబాటులోనే అవన్నీ కూడా మా ప్రేక్షకులకి మీరు అందిస్తారని, దాని ద్వారా తప్పకుండానండి. ఆ గ్రంథాలే కాకుండా రాబోయే గ్రంథాలు కూడా ఇస్తాను. ఉమ్, అలాగే చిన్న చిన్న గ్రంథాల మటుకు పుస్తకాలు ప్రింట్ చేయలేదు, PDF రూపంలో. మిమ్మల్ని ఎవరైనా అడిగి ఆ దత్త పూజా విధానం కానీ అవి ఏదన్నా అడిగి మీ నుంచి పొందొచ్చు. PDF. త్రిపుర రహస్యం మీద వ్యాఖ్యానం కానీ అవన్నీ. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయం. జయ గురు జయ గురు దత్త. దత్తార్పణమస్తు. చూశారు కదండి, మనం ఇంతవరకు రాజలక్ష్మి బొడ్డుపల్లి గారితో ఒక గొప్ప సత్సంగం. ఎందుకంటే సత్సంగము, ఆ దత్తుడి యొక్క సాహిత్యం అది చదువుతూ ఉన్నా లేదా ఇలాంటి సత్సంగాలు చేస్తూ ఉన్నా కూడా పరబ్రహ్మ స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆ దత్తాత్రేయుడికి మనం దగ్గర అవ్వచ్చు. మనం ఏ మార్గంలో ఉన్నా, ఏ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నా కూడా సద్గురు అనేవి మనకి ఎంతో ముఖ్యం. ఆ సద్గురువు దత్తాత్రేయుడి రూపంలోనే మనకి అన్ని వేళలా తోడుంటూ మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.